హాయ్, నేను చంద్రమౌళి. వెల్కమ్ టు చందు నాలెడ్జ్ హబ్. ఇంతకుముందు మనము హ్యూమన్ రిప్రొడక్షన్ గురించి చదువుకున్నామండి. దాని కంటిన్యూస్ చాప్టరే రిప్రొడక్టివ్ హెల్త్. సో రిప్రొడక్టివ్ హెల్త్ ఇంట్రడక్షన్ చూద్దాము. రిప్రొడక్టివ్ హెల్త్ మీన్స్ ఎ టోటల్ వెల్-బీయింగ్ ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ రిప్రొడక్షన్: ఫిజికల్, ఎమోషనల్, బిహేవియరల్ అండ్ సోషల్. సో రిప్రొడక్టివ్ హెల్త్ అనేది ఇట్ మీన్స్ టోటల్ వెల్-బీయింగ్ అండి, ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ రిప్రొడక్షన్. ఫిజికల్గా, ఎమోషనల్గా, బిహేవియరల్గా, సోషల్గా ఉంటేనే రిప్రొడక్టివ్గా హెల్దీగా ఉన్నారని అర్థము. సో రిప్రొడక్టివ్ హెల్త్ డస్ నాట్ మీన్ ఓన్లీ అబ్సెన్స్ ఆఫ్ డిజీజ్. ఇట్ మీన్స్ ఇట్ డస్ నాట్ మీన్ ఓన్లీ అబ్సెన్స్ ఆఫ్ డిజీజ్ అండి. ఇట్ మీన్స్ హెల్దీ బాడీ ఉండాలి, హెల్దీ మైండ్, హెల్దీ సోషల్ లైఫ్ రిలేటెడ్ టు రిప్రొడక్షన్ ఉన్నప్పుడే రిప్రొడక్టివ్ హెల్దీగా ఉన్నారని అర్థం అండి. చూడండి, మళ్ళీ ఒకసారి చదువుతా. రిప్రొడక్టివ్ హెల్త్ డస్ నాట్ మీన్ ఓన్లీ అబ్సెన్స్ ఆఫ్ డిజీజ్. సో ఇట్ డస్ నాట్ మీన్ ఓన్లీ అబ్సెన్స్ ఆఫ్ డిజీజ్ అండి. ఇట్ మీన్స్ హెల్దీ బాడీ, హెల్దీ మైండ్ అండ్ హెల్దీ సోషల్ లైఫ్ రిలేటెడ్ టు రిప్రొడక్షన్ ఉన్నప్పుడే రిప్రొడక్టివ్ హెల్దీగా ఉన్నారని అర్థము. ఓకే. సో రిప్రొడక్టివ్ హెల్త్ అనేది 5 టాపిక్స్ ఉంటాయి అండి. మొదటి టాపిక్ వచ్చేసి రిప్రొడక్టివ్ హెల్త్ ప్రాబ్లమ్స్ అండ్ స్ట్రాటజీస్. రెండో టాపిక్ వచ్చేసి పాపులేషన్. మూడోది బర్త్ కంట్రోల్ మెథడ్స్. నాలుగోది సెక్షువల్ ట్రాన్స్మిటెడ్ డిజీజెస్. ఐదోది వచ్చేసి ఆర్ట్స్ అసిస్టెడ్ రిప్రొడక్టివ్ టెక్నాలజీస్. సో ఈ 5 టాపిక్స్ చదివితే కంప్లీట్ అవుతే ఈ రిప్రొడక్టివ్ హెల్త్ అనేది కంప్లీట్ అవునట్టే. ప్రతి టాపిక్ గురించి డెప్త్గా అనాలిసిస్ చేయవలసిన అవసరం ఉంది. ఓకే అండి. మొదటిగా రిప్రొడక్టివ్ హెల్త్ ప్రాబ్లమ్స్ అండ్ స్ట్రాటజీస్ గురించి చూద్దామండి. సో ఇక్కడ ఓవర్ పాపులేషన్ ఫస్ట్ వచ్చేసి, ఓవర్ పాపులేషన్ ఈస్ డిఫైన్డ్ యాజ్ ఏ ర్యాపిడ్ ఇంక్రీజింగ్ ఇన్ ద నెంబర్ ఆఫ్ ఆర్గానిజమ్స్. సో ర్యాపిడ్ ఇంక్రీజింగ్ ఇన్ ద నెంబర్ ఆఫ్ ఆర్గానిజం ఇన్ యూనిట్ టైమ్ ఆర్ ఇన్ షార్ట్ పీరియడ్ ఆఫ్ టైమ్ ఈస్ కాల్డ్ ఓవర్ పాపులేషన్. షార్ట్ పీరియడ్ ఆఫ్ టైంలో ర్యాపిడ్ ఇంక్రీజింగ్ ఇన్ ద నెంబర్ ఆఫ్ ఆర్గానిజమ్స్ని మనము ఓవర్ పాపులేషన్ అని అంటాము. ఓవర్ పాపులేషన్నే పాపులేషన్ ఎక్స్ప్లోజన్ అని కూడా అంటాం. సో ఇక్కడ అకార్డింగ్ టు టిఎస్ మాల్థస్ థియరీ, మాల్థస్ థియరీ ప్రకారం వెన్ పాపులేషన్ ఇంక్రీజ్ ర్యాపిడ్లీ, పాపులేషన్ అనేది ఇంక్రీజ్ అయింది అనుకోండి ర్యాపిడ్గా, దెర్ ఇస్ అ డిప్లీషన్ ఆఫ్ నేచురల్ రిసోర్సెస్. నేచురల్ రిసోర్సెస్ అనేవి డిప్లీషన్ అవుతాయి. ఓకే అండి, అకార్డింగ్ టు టిఎస్ మాల్థస్ థియరీ. సో అలా డిప్లీషన్ ఆఫ్ నేచురల్ రిసోర్సెస్ జరగడం వల్ల విచ్ లీడ్స్ టు ఇంబ్యాలెన్స్ బిట్వీన్ ద పాపులేషన్ గ్రోత్ అండ్ అవైలబుల్ రిసోర్సెస్. సో ఇంబ్యాలెన్స్ క్రియేట్ అవుతుందండి. ఓకే, దేని మధ్య? పాపులేషన్ గ్రోత్ అండ్ అవైలబుల్ రిసోర్సెస్. సో అవైలబుల్ రిసోర్సెస్ అనేవి తక్కువ అవుతాయి. పాపులేషన్ గ్రోత్ ఎక్కువ కావడం వల్ల అక్కడ ఉన్న అవైలబుల్ రిసోర్సెస్ అనేవి తక్కువ అవుతాయి. సో ఇలా తక్కువ కావడం వల్ల ఇంబ్యాలెన్స్ క్రియేట్ అవుతుంది. ఇంబ్యాలెన్స్ బిట్వీన్ ద పాపులేషన్ గ్రోత్ అండ్ అవైలబుల్ రిసోర్సెస్ అకార్డింగ్ టు టిఎస్ మాల్థస్ థియరీ. So to control the population growth, India introduced the family planning program in 1951, which was the first such program in the world. ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా ఇండియా ఫ్యామిలీ ప్లానింగ్ ప్రోగ్రామ్ అనేది ఇంట్రడ్యూస్ చేసిందండి. ఇట్ వాజ్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ 1951. సో ఇక్కడండి 1951. దిస్ ప్రోగ్రామ్ వాజ్ లెటర్ కంటిన్యూడ్ అండ్ ఎక్స్పాండెడ్ యాజ్ ఏ రిప్రొడక్టివ్ అండ్ చైల్డ్ హెల్త్ ప్రోగ్రామ్స్. సో ఈ ప్రోగ్రామే కంటిన్యూ అయింది, ఎక్స్పాండ్ అయింది. సో ఎక్స్పాండ్ యాజ్ ఎ రిప్రొడక్టివ్ అండ్ చైల్డ్ హెల్త్ ప్రోగ్రామ్. ఓకే అండి. వచ్చేసి అవేర్నెస్ అబౌట్ రిప్రొడక్షన్. సో అవేర్నెస్ అబౌట్ రిప్రొడక్షన్ త్రూ ఆడియో విజువల్ ఎయిడ్స్, ప్రింట్ మీడియా అండ్ ఆల్సో త్రూ గవర్నమెంట్ అండ్ ఎన్జిఓస్. ఎన్జిఓస్ అంటే నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్. ఆల్సో త్రూ ఇండివిజువల్ లెవెల్. ఓకే. నెక్స్ట్ సెక్స్ ఎడ్యుకేషన్. Sex education provide correct scientific information about reproduction, sexual health and hygiene. సో కరెక్ట్ సైంటిఫిక్ ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తుందండి దేని గురించి? అబౌట్ రిప్రొడక్షన్, సెక్షువల్ హెల్త్, హైజీన్ గురించి. సో ఇట్ హెల్ప్స్ ఇన్ డిస్ స్పెల్లింగ్ ద మిత్స్ అండ్ మిస్కన్సెప్షన్స్ రిలేటెడ్ టు ద సెక్స్ రిలేటెడ్ యాక్సెప్ట్స్. సో మిస్కన్సెప్షన్ అబౌట్ ద సెక్స్ రిలేటెడ్ యాక్సెప్ట్స్ ని దూరం చేస్తుంది అన్నట్టు. ఏమైనా మిస్కన్సెప్షన్స్ ఉన్నా రిలేటెడ్ టు సెక్స్ రిలేటెడ్ యాక్సెప్ట్స్ ఉన్నా అవి దూరం చేస్తుంది సెక్స్ ఎడ్యుకేషన్ అనేది. ఇట్ ఆల్సో క్రియేట్స్ అవేర్నెస్ అబౌట్ రిప్రొడక్టివ్ ఆర్గాన్స్ అండ్ ఆల్సో ప్యూబర్టీ రిలేటెడ్ చేంజెస్. ఓకే. ఇట్ ఎడ్యుకేట్స్ ద అడాలసెంట్స్ అబౌట్ ద మెన్స్ట్రువల్ హెల్త్ అండ్ హైజీన్.
Girls also informed about the proper use of menstrual pads. So regular changing of menstrual pads and personal cleanliness and safe disposal is also important. Okay. So proper menstrual hygiene help in preventing reproductive tract infections. So proper menstrual hygiene అనేది మెయింటైన్ చేస్తే ఇట్ ప్రివెంటింగ్ ద రిప్రొడక్టివ్ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్. సో రిప్రొడక్టివ్ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ అప్పుడప్పుడు ఫ్యాటల్ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయండి. సో ద ప్రాపర్ మెన్స్ట్రువల్ హైజీన్ ఇస్ ఇంపార్టెంట్. సెక్స్ ఎడ్యుకేషన్ ప్రమోట్స్ సేఫ్ అండ్ రెస్పాన్సిబుల్ బిహేవియర్. ఓకే, సేఫ్ అండ్ రెస్పాన్సిబుల్ బిహేవియర్ అనేది ఉంటుంది సమాజంలో. ఇట్ హెల్ప్స్ ఇన్ ద ప్రివెన్షన్ ఆఫ్ సెక్షువల్ ట్రాన్స్మిటెడ్ డిజీజెస్ అండి. సెక్షువల్గా ట్రాన్స్మిట్ డిజీజెస్ ఎగ్జాంపుల్ హెచ్ఐవి ఎయిడ్స్. సో ఇది చాలా డేంజర్ అండి హెచ్ఐవి ఎయిడ్స్ అనేది. ఇట్ హెల్ప్ ఇన్ ద ప్రివెన్షన్ ఆఫ్ సెక్షువల్ ట్రాన్స్మిటెడ్ డిజీజెస్. It helps in prevented unwanted pregnancy. So unwanted pregnancy, it also preventing unwanted pregnancy. It ensures the proper dissemination of information among the young. సో ఇదండి సెక్స్ ఎడ్యుకేషన్ గురించి. సో ఫస్ట్ ఓవర్ పాపులేషన్ చదివాము, అవేర్నెస్ అబౌట్ రిప్రొడక్షన్ చదివాము, తర్వాత సెక్స్ ఎడ్యుకేషన్ గురించి చదివాము. నెక్స్ట్ వచ్చేసి బర్త్ కంట్రోల్ డివైజెస్ అండి. టు ప్రివెంట్ అన్వాంటెడ్ ప్రెగ్నెన్సీ. బర్త్ కంట్రోల్ డివైజెస్ అనేటివి ప్రివెంట్ అన్వాంటెడ్ ప్రెగ్నెన్సీ. ఎడ్యుకేషన్ అబౌట్ కాంట్రసెప్టివ్ మెథడ్స్ అనేది ఇంపార్టెంట్ అండి. దర్ యూసేజ్ అండ్ సైడ్ ఎఫెక్ట్స్ ఇది ఆల్సో అవేర్నెస్ ఉండాలి. యూసేజ్ అండ్ సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి మైల్డ్గా, దాని గురించి కూడా అవగాహన ఉండాలి, సైడ్ ఎఫెక్ట్స్ గురించి కూడా. సో అది బర్త్ కంట్రోల్ డివైస్ అనేది మనం ఫ్యూచర్ స్లైడ్లో డెప్త్గా అనాలిసిస్ చేస్తామండి. సో ఇక్కడ సహేలీ ఈజ్ అ నాన్ స్టీరాయిడల్ కాంట్రసెప్టివ్ పిల్ డెవలప్డ్ బై ఏ సెంట్రల్ డ్రగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, లక్నో. సో ఈ సహేలీ ఈజ్ ఎ నాన్ స్టీరాయిడల్ కాంట్రసెప్టివ్ పిల్ విచ్ ఇస్ డెవలప్డ్ బై సెంట్రల్ డ్రగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, లక్నో. సో ఇది స్పెసిఫిక్గా ఎన్సీఆర్టీలో మెన్షన్ చేశాడు కాబట్టి నేను చెప్పడం జరిగిందండి. నెక్స్ట్ వచ్చేసి మదర్ అండ్ చైల్డ్ హెల్త్ కేర్. సో ద కేర్ ఆఫ్ ఫిమేల్ డ్యూరింగ్ మెన్స్ట్రుయేషన్ ఈజ్ ఇంపార్టెంట్ టు ప్రివెంట్ మెన్స్ట్రువల్ అనీమియా. సో అవేర్నెస్ అబౌట్ కాంట్రసెప్టివ్ మెథడ్స్, the proper care during the pregnancy. So the first milk is essential for the newborn baby. ద ఫస్ట్ మిల్క్ని మనం ఏమంటామంటే కొలెస్ట్రామ్ అని అంటాము. ఈ కొలెస్ట్రామ్లో ఐజీఏ యాంటీబాడీస్ ఉంటాయి విచ్ ప్రొవైడ్స్ పాసివ్ ఇమ్యూనిటీ టు ద న్యూ బర్న్ బేబీ. సో ఇది హ్యూమన్ హెల్త్ అండ్ డిజీజ్లో ఇమ్యూనిటీలో మనం చాలా డెప్త్గా అనాలిసిస్ చేసామండి. సో ఇది వ్యాక్సినేషన్ ఆఫ్ మదర్ అండ్ చైల్డ్ టు ప్రివెంట్ డిజీజెస్. బేసిక్ అవేర్నెస్ అబౌట్ ద జెనెటిక్ డిసార్డర్స్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అండి, లైక్ ఎమోఫీలియా, సికిల్ సెల్ అనీమియా. సో ఈ డిజీజెస్ గురించి అంటే బేసిక్ అవేర్నెస్ అబౌట్ జెనెటిక్ డిసార్డర్స్ లైక్ ఎమోఫీలియా అండ్ సికిల్ సెల్ అనీమియా గురించి అవగాహన ఉండాలి, అంటే బేసిక్ అవేర్నెస్ ఉండాలి. ఓకే అండి. సో ఇక్కడ ప్రివెన్షన్ ఆఫ్ సెక్షువల్ అబ్యూస్. సో స్ప్రెడ్ అవేర్నెస్ అమంగ్ ద పీపుల్, educate everyone about sexual abuse. సో ఎంకరేజ్ సేఫ్ బిహేవియర్ అండ్ రిపోర్టింగ్. సో ఇలా చేస్తే ఇట్ రెడ్యూసెస్ ద నెంబర్ ఆఫ్ సెక్షువల్ అబ్యూస్ కేసెస్. ఓకే అండి. ఎడ్యుకేట్ ఎవ్రీ వన్ అబౌట్ సెక్షువల్ అబ్యూస్, ఎంకరేజ్ సేఫ్ బిహేవియర్ అనేది ఉండాలి అండ్ రిపోర్టింగ్ ఉండాలి. ఇలా చేయడం ద్వారా రెడ్యూస్ ద నెంబర్ ఆఫ్ సెక్షువల్ అబ్యూస్ కేసెస్. ఓకే అండి. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ప్రీనాటల్ డయాగ్నోస్టిక్ టెస్ట్. దీన్ని అంటాం పిఎన్డిటిఎస్. సో మొదటిగా మనం డయాగ్రామేటిక్గా చూద్దామండి, తర్వాత థియరీ మీద ఫోకస్ చేద్దాము. సో ఇది బేబీ అండి. బేబీ చుట్టూ అమ్నియోటిక్ ఫ్లూయిడ్ ఉంటుంది. సో నీళ్ళ ద్వారా తీయడం జరుగుతుంది అక్కడ. దీన్ని సెల్ ఆఫ్ ద బేబీ ఆర్ ఫీటస్ అంటాము. ఇట్ ఎగ్జామిన్ అండర్ ద మైక్రోస్కోప్ ద్వారా ఎగ్జామిన్ చేస్తామండి. ఇట్ ఎగ్జామిన్ అండర్ ద మైక్రోస్కోప్. సో ఎందుకు చేస్తామంటే టు చెక్ ద జెనెటిక్ డిసార్డర్స్ లైక్ ఇమోఫీలియా, సికిల్ సెల్ అనీమియా ఉందో లేదో ముందస్తుగా డయాగ్నోస్ చేయడం అన్నట్టు. పుట్టక ముందే అంటే బేబీ పుట్టక ముందే డయాగ్నోస్ చేయడం ద్వారా చేస్తామన్నట్టు. లైక్ జెనెటిక్ డిసార్డర్స్ లైక్ ఇమోఫీలియా అండ్ సికిల్ సెల్ అనీమియా లాంటి జెనెటిక్ డిసార్డర్స్ ఉన్నాయా లేవా అనేది చెక్ చేయడం జరుగుతుంది. దాంతోపాటుగా సెక్స్ ఆఫ్ ద బేబీ ఆల్సో డిటర్మైన్. సెక్స్ ఆఫ్ ద బేబీ కెన్ బి డిటర్మైన్, జెండర్ ఆఫ్ ద బేబీ కెన్ బి డిటర్మైన్, బట్ ఇండియా ఇట్ ఈస్ బ్యాన్డ్ అండి. సో ఇక్కడ థియరీ చూద్దామండి. ప్రీనాటల్ డయాగ్నోస్టిక్ టెస్ట్
The prenatal diagnostic tests are tests performed during pregnancy to detect genetic and chromosomal disorders in the fetus. Amniocentesis is a prenatal diagnostic test in which small amount of amniotic fluid is withdrawn from the uterus. Small amount of amniotic fluid is withdrawn from the uterus. So the amniotic fluid contain fetal cells అనేటివి ఉంటాయండి, which examine under the microscope for analysis. So this test help in the detection of genetic disorders like hemophilia, sickle cell anemia. సో ప్రీనాటల్ డయాగ్నోస్టిక్ టెస్ట్ కెన్ బి డిటర్మైన్ ద సెక్స్ ఆఫ్ ద ఫీటస్ కూడా తెలుస్తుంది, జెండర్ ఆఫ్ ద ఫీటస్ కూడా తెలియడం జరుగుతుందండి ఈ టెస్ట్ ద్వారా. సో ద సెక్స్ డిటర్మినేషన్ యూజింగ్ ప్రీనాటల్ డయాగ్నోస్టిక్ టెస్ట్ ఇస్ బ్యాన్డ్ ఇన్ ఇండియా. బ్యాన్ అయిందండి ఇండియాలో అండర్ పిఎన్డిటి యాక్ట్ టు ప్రివెంట్ ఫీమేల్ ఫీటిసైడ్స్. సో ఇది ఎంత బ్యాన్ అయినా రీసెంట్ టైమ్స్లో ఈ టెస్ట్ సెక్స్ డిటర్మినేషన్ యూజింగ్ ప్రీనాటల్ డయాగ్నోస్టిక్ టెస్ట్ అనేది ఎక్కువగా అయిందండి ఇండియాలో. సో ఫీమేల్ ఫీటిసైడ్స్ అనేది కూడా ఎక్కువ అవడం జరిగింది. సో మెథడ్ టు కంట్రోల్ ఓవర్ పాపులేషన్ నెక్స్ట్ వచ్చేసి ఎలా కంట్రోల్ చేస్తావు ఓవర్ పాపులేషన్ అనేది? ఎడ్యుకేషన్ అండ్ అవేర్నెస్ ఇవ్వాలి. ఎడ్యుకేట్ ద హెల్ప్ పీపుల్ టు అండర్స్టాండ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ స్మాల్ ఫ్యామిలీ నార్మ్స్ అండ్ పాపులేషన్ కంట్రోల్. లీగల్ ఏజ్ ఆఫ్ మ్యారేజ్. ఓకే, ఇది ఇంపార్టెంట్ అండి. లీగల్ ఏజ్ ఆఫ్ మ్యారేజ్ అనేది మేల్ 21 years, ఫీమేల్ 18 years. సో ద మ్యారేజ్ ఎట్ ద లీగల్ ఏజ్ రెడ్యూస్ ఎర్లీ ప్రెగ్నెన్సీస్ అండ్ పాపులేషన్ గ్రోత్ అండి. Incentives to the for small families. The government incentives ఇవ్వాలి to encourage the couple to adapt the small family norms. సో స్మాల్ ఫ్యామిలీ అడాప్ట్ చేసుకోండి అని ఎంకరేజ్ చేయాలి. స్మాల్ ఫ్యామిలీ నార్మ్స్ మెయింటైన్ చేసే వాళ్ళని కూడా గవర్నమెంట్ సర్టన్ కైండ్ ఆఫ్ ఇన్సెంటివ్స్ ఇచ్చి కపుల్స్ని ఎంకరేజ్ చేయాలని కూడా చెప్తున్నాడు. సో ద ఫ్యామిలీ ప్లానింగ్ మెథడ్స్, యూజ్ ఆఫ్ కాంట్రసెప్టివ్ మెథడ్ హెల్పింగ్ ఇన్ స్పేసింగ్ బర్త్స్. ఓకే, స్పేసింగ్ బర్త్స్ అంటే ఇద్దరు పిల్లలు ఉన్నారనుకో స్పేసింగ్ అనేది ఉండాలి అండ్ లిమిటెడ్ ఫ్యామిలీ సైజ్. ఓకే, ద పబ్లిక్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అంటే మాస్ మీడియా అండ్ హెల్త్ కంపెయిన్స్ స్ప్రెడ్ అవేర్నెస్ అబౌట్ ద పాపులేషన్ కంట్రోల్. సో ఇవి జనరల్గా అంత కాన్సెప్ట్ ఉండవండి. సో అందుకే ఫాస్ట్గా మూవ్ అవుతున్నా, చదువుకుంటే అర్థమవుతుంది మ్యాక్సిమం. సో నెక్స్ట్ వచ్చేసి పాపులేషన్ గ్రోత్ ఇండికేటర్స్ అండి. బర్త్ రేట్, డెత్ రేట్, నెక్స్ట్ వచ్చేసి ఎంఎంఆర్ మెటర్నల్ మోటాలిటీ రేట్, ఇన్ఫాంట్ మోటాలిటీ రేట్. సో బర్త్ రేట్ అంటే ఏంటి? బర్త్ రేట్ ఈస్ అ టోటల్ నెంబర్ ఆఫ్ లైవ్ బర్త్స్ పెర్ 1000 ఇండివిజువల్స్ ఇన్ ఏ పాపులేషన్ పెర్ ఇయర్. సో టోటల్ లైవ్ బర్త్స్ అనేవి 1000కి అండి, ఇన్ పాపులేషన్ పెర్ ఇయర్. దిస్ ఈస్ కాల్డ్ బర్త్ రేట్. ద బర్త్ రేట్ ఈస్ అ టోటల్ నెంబర్ ఆఫ్ లైవ్ బర్త్స్ పెర్ 1000 ఇండివిజువల్స్ ఇన్ ఏ పాపులేషన్ పెర్ ఇయర్ ఇస్ కాల్డ్ బర్త్ రేట్. దీన్నే అంటాము నెటాలిటీ అంటాము. సో ఇంక్రీజింగ్ ఇన్ బర్త్ రేట్ లీడ్స్ టు ఇంక్రీజింగ్ ఇన్ ద పాపులేషన్ సైజ్. ఓకే అండి, బర్త్ రేట్ ఇంక్రీజ్ అవుతే పాపులేషన్ సైజ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఓకే, డెత్ రేట్ అంటే మొటాలిటీ. డెత్ రేట్ ఈస్ ద టోటల్ నెంబర్ ఆఫ్ డెత్స్ పెర్ 1000 ఇండివిజువల్స్ ఇన్ పాపులేషన్ పెర్ ఇయర్ ఈస్ కాల్డ్ డెత్ రేట్. డెత్ రేట్ని ఏమంటామండి? మొటాలిటీ అని అంటాం. ఇంక్రీజింగ్ ఇన్ ద డెత్ రేట్ లీడ్స్ టు ద డిక్రీజింగ్ ఇన్ ద పాపులేషన్ సైజ్. బర్త్ రేట్ ఇంక్రీజ్ అయిందని అనుకోండి, ఇంక్రీజింగ్ ఇన్ ద పాపులేషన్ సైజ్. డెత్ రేట్ ఇంక్రీజ్ అయింది అనుకోండి, డిక్రీజింగ్ ఇన్ ద పాపులేషన్ సైజ్. ఓకే, నెక్స్ట్ టాపిక్ వచ్చేసి మెటర్నల్ మోటాలిటీ రేట్. దీన్నే అంటాం మనం ఎంఎంఆర్. సో ద నెంబర్ ఆఫ్ మెటర్నల్ డెత్స్ పెర్ 1 lakh లైవ్ బర్త్స్ అకర్ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ, చైల్డ్ బర్త్ ఆర్ విత్ ఇన్ 42 days ఆఫ్టర్ డెలివరీ. సో డెలివరీ అయిన 42 daysకి మెటర్నల్ డెత్ జరిగితేనే అది మెటర్నల్ మొటాలిటీ రేట్ కిందకి వస్తుంది అన్నట్టు. సో డెలివరీ అయిన 43 daysకి ఒకవేళ డెత్ అనేది జరిగితే అది మెటర్నల్ మొటాలిటీ రేట్ కిందకి రాదండి. విత్ ఇన్ 42 days ఆఫ్టర్ డెలివరీ ఆర్ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ ఆర్ చైల్డ్ బర్త్. ఓకే అండి, సో మనలో ఒకసారి చూద్దామండి. మెటర్నల్ మోటాలిటీ రేట్ అంటే నెంబర్ ఆఫ్ మెటర్నల్ డెత్ పెర్ 1 lakh లైవ్ బర్త్స్. 1 lakh అండి. ఇక్కడ ఇన్ఫాంట్ మోటాలిటీ రేట్ అనేది కూడా 1000 ఉంటుందండి. ఓన్లీ మెటర్నల్ మోటాలిటీ రేట్ అనేది 1 lakh లైవ్ బర్త్స్లో ఉంటుందండి. సో మరి మనం ఇక్కడ చూసుకున్నట్టయితే బర్త్ రేట్ కూడా 1000 ఇండివిజువల్లో చూసాము, డెత్ రేట్ కూడా 1000 ఇండివిజువల్స్లో చూసాము. సో ఇన్ఫాంట్ మొటాలిటీ రేట్ అంటే ఏంటో చూద్దాం. ఇన్ఫాంట్ మొటాలిటీ రేట్ ఈస్ ద నెంబర్ ఆఫ్ డెత్స్ ఆఫ్ ఇన్ఫాంట్ బిలో 1 year. సో నెంబర్ ఆఫ్ డెత్స్ ఆఫ్ ఇన్ఫాంట్స్ బిలో 1 year ఆఫ్ ఏజ్ పేర్ 1000 లైవ్ బర్త్స్. ఓకే, బిలో 1 year ఇక్కడ ఒక బిలో 1 year జరుగుతూనే అది ఇన్ఫాంట్ మొటాలిటీ రేట్ అని అంటాము. సో బిలో 1 year ఆఫ్ ఏజ్. సో ఇదే ఇన్ఫాంట్ మొటాలిటీ రేట్ అండి.
మొదటిగా మనము బర్త్ రేట్ చూసాము, డెత్ రేట్ చూసాము. ఇవేంటండి? పాపులేషన్ గ్రోత్ ఇండికేటర్స్. ఓకే. బర్త్ రేట్, తర్వాత డెత్ రేట్, మెటర్నల్ మొర్టాలిటీ రేట్ అండ్ నాలుగోదొచ్చేసి ఇన్ఫాంట్ మొర్టాలిటీ రేట్. సో నెక్స్ట్ వచ్చేసి మైగ్రేషన్ అండి. మైగ్రేషన్ డెఫినేషన్ చూద్దాము. ద మైగ్రేషన్ మీన్స్ ద మూవ్‌మెంట్ ఆఫ్ ఇండివిడ్యువల్స్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్. సో మూవ్‌మెంట్ ఆఫ్ ఇండివిడ్యువల్స్ ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ వెళ్ళడం. ఫర్ టెంపరరీ ఆర్ పర్మనెంట్ పీరియడ్. ఓకే. ఫర్ టెంపరరీ ఆర్ పర్మనెంట్ పీరియడ్. ఫ్రమ్ వన్ ఏరియా, వన్ రీజన్ ఆర్ కంట్రీ టు అనదర్ కంట్రీ. Okay, this is called migration. Migration means movement of individuals from one place to another for one area, region, or country to another country for temporary or permanent period is called migration. So migration, the population size changes due to the migration. ఎలా చేంజ్ అవుతుందండి? సో natality. సో birth rate అంటే it adds the population, right? If immigration, individuals coming into the population అనుకోండి, దాన్ని ఇమిగ్రేషన్ అంటాము. ఇండియాకి వచ్చే వాళ్ళని ఫర్ ఎగ్జాంపుల్. సో అప్పుడు పాపులేషన్ సైజ్ అనేది ఇంక్రీజ్ అవుతది. మొర్టాలిటీ అంటే ఏంటంటే డెత్ రేట్, ఇంతకుముందు చదివాం మనం. మొర్టాలిటీ, డెత్ రేట్ ఇట్ రెడ్యూసెస్ ద పాపులేషన్. సో ఎమిగ్రేషన్ అంటే ఇండియా నుంచి వెళ్ళిపోయే వాళ్ళు. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా నుంచి వెళ్ళిపోయే వాళ్ళని ఎమిగ్రేషన్ అంటాం. ఇండివిడ్యువల్స్ గోయింగ్ ఔట్ ఆఫ్ ద పాపులేషన్. ఇక్కడ మైనస్ ఉంది. ఎందుకంటే పాపులేషన్ అనేది తగ్గిపోద్దండి. ఇట్ డిక్రీజ్ ద పాపులేషన్. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి గ్రోత్ రేట్. గ్రోత్ రేట్ అంటే ఇట్ ఇంక్రీజ్ ఇన్ పాపులేషన్ ఓవర్ ఎ గివెన్ పీరియడ్ ఆఫ్ టైమ్ ఈస్ కాల్డ్ గ్రోత్ రేట్. గ్రోత్ రేట్లో రెండు ఉంటాయండి. మొదటిగా వచ్చేసి యాన్యువల్ యావరేజ్ గ్రోత్ రేట్. సో యాన్యువల్ యావరేజ్ గ్రోత్ రేట్ అంటే యావరేజ్ ఇంక్రీజ్ ఇన్ పాపులేషన్ పెర్ ఇయర్ ఈస్ కాల్డ్ యాన్యువల్ యావరేజ్ గ్రోత్ రేట్. సో నెక్స్ట్ వచ్చేసి డబులింగ్ టైం. డబులింగ్ టైం అంటే ద టైమ్ రిక్వైర్డ్ ఫర్ ద పాపులేషన్ టు బికమ్ ఏ డబుల్ ఈస్ కాల్డ్ డబులింగ్ టైం. సో యాన్యువల్ యావరేజ్ గ్రోత్ రేట్ చూద్దామండి. మొదటగా ఇట్ ఈస్ యావరేజ్ ఇంక్రీజింగ్ ఇన్ పాపులేషన్ పెర్ ఇయర్ ఓవర్ ఎ గివెన్ పీరియడ్ ఆఫ్ ఎ టైమ్ ఈస్ కాల్డ్ యాన్యువల్ యావరేజ్ గ్రోత్ రేట్. ఓకే అండి. యావరేజ్గా పాపులేషన్ ఇంక్రీజ్ అవ్వడము పెర్ ఇయర్ ఓవర్ ఎ గివెన్ టైమ్ ఆఫ్ పీరియడ్ ఈస్ కాల్డ్ యాన్యువల్ యావరేజ్ గ్రోత్ రేట్. సో ఇక్కడ యాన్యువల్ యావరేజ్ గ్రోత్ రేట్ అనేది ఫార్ములా ఉంటుందండి. P2 మైనస్ P1 బై P1 ఇంటూ N ఇంటూ 100. సో ఇక్కడ P2 అనేది పాపులేషన్ ఆఫ్ కరెంట్ ఇయర్. ఓకే అండి. పాపులేషన్ ఆఫ్ కరెంట్ ఇయర్ మైనస్ పాపులేషన్ ఆఫ్ ప్రీవియస్ ఇయర్. P1 అంటే ద పాపులేషన్ ఆఫ్ ప్రీవియస్ ఇయర్. ఓకే అండి. ద పాపులేషన్ ఆఫ్ కరెంట్ ఇయర్ మైనస్ ద పాపులేషన్ ఆఫ్ ప్రీవియస్ ఇయర్ బై P1 అంటే పాపులేషన్ ఆఫ్ ప్రీవియస్ ఇయర్ ఇంటూ నెంబర్ ఆఫ్ ఇయర్స్. ఓకే అండి. ఇంటూ నెంబర్ ఆఫ్ ఇయర్స్ ఇంటూ 100. దీన్ని మనము యాన్యువల్ యావరేజ్ గ్రోత్ రేట్ ఫార్ములా అని అంటాము. ఇక్కడ P1 అంటే పాపులేషన్ ఆఫ్ ప్రీవియస్ ఇయర్, P2 అంటే పాపులేషన్ ఆఫ్ కరెంట్ ఇయర్. ఓకే అండి. ఇక్కడ మళ్ళీ P1 అంటే పాపులేషన్ ఆఫ్ ప్రీవియస్ ఇయర్ ఇంటూ N అంటే నెంబర్ ఆఫ్ ఇయర్స్. ఇలా యాన్యువల్ యావరేజ్ గ్రోత్ రేట్ని క్యాలిక్యులేట్ చేస్తారు. సో ద వరల్డ్ పాపులేషన్ గ్రోత్ ఎలా ఉందో చూసుకుందాం మనం. 1900లో 2 బిలియన్ ఉందండి. 2000కి వచ్చేసరికి 6 బిలియన్. 2011కి వచ్చేసరికి 7.2 బిలియన్స్. ఓకే అండి. ద పాపులేషన్ గ్రోత్ ఇన్ ఇండియా ఎట్ ద టైమ్ ఆఫ్ ఇండిపెండెన్స్ 1947 350 మిలియన్ ఉన్నదండి. సో ఆ తర్వాత 2000లో 1 బిలియన్. 1 బిలియన్ అంటే 100 క్రోర్స్ అండి. సో 2011లో 1.2 బిలియన్స్, అప్రాక్సిమేట్లీ 120 కోట్లు అన్నట్టు, 120 క్రోర్స్ అని అర్థం అండి. సో ఇలా పాపులేషన్ అనేది వరల్డ్ పాపులేషన్ గ్రోత్ ఎలా ఉందో సేమ్ మన పాపులేషన్ అలానే ద పాపులేషన్ గ్రోత్ ఇండియా కూడా ఇంక్రీజ్ అవ్వడం జరిగిందండి. ఓకే. సో ఇక్కడ ఏజ్ సెక్స్ పిరమిడ్ గురించి చూద్దామండి. సో ఏజ్ సెక్స్ పిరమిడ్ గురించి చదివే ముందు కొంచెం వాట్ ఈస్ ప్రీ రిప్రొడక్టివ్ స్టేజ్ అంటే ఏంటి, రిప్రొడక్టివ్ స్టేజ్ అంటే ఏంటి, పోస్ట్ రిప్రొడక్టివ్ స్టేజ్ అంటే ఏంటో తెలుసుకోవాలి. ప్రీ రిప్రొడక్టివ్ స్టేజ్ అంటే ఏజ్ గ్రూప్ బిట్వీన్ 0 to 14 years is called pre-reproductive stage అని అంటాము. సో ఇండివిజువల్స్ కెనాట్ రిప్రొడ్యూస్. ఓకే. ప్రీ రిప్రొడక్టివ్ స్టేజ్లో ఇండివిజువల్స్ కెనాట్ రిప్రొడ్యూస్ బికాస్ ద ఏజ్ గ్రూప్ ప్రజెంట్ బిట్వీన్ ద 0 to 14 years. సో ఇంక్లూడ్స్ చిల్డ్రన్స్, ఓకే, అండ్ అడాలసెంట్స్ ఉంటారండి ప్రీ రిప్రొడక్టివ్ స్టేజ్లో. ఇండికేట్స్ ద ఫ్యూచర్ గ్రోత్ పొటెన్షియల్. ప్రీ రిప్రొడక్టివ్ స్టేజ్
పీపుల్ ఎక్కువగా ఉన్నారనుకోండి ఒక దేశంలో, అది ఇట్ ఇండికేట్స్ ద ఫ్యూచర్ గ్రోత్ పొటెన్షియల్ అండి. ఓకే. మరి రిప్రొడక్టివ్ స్టేజ్ అంటే ఏంటి? ఇట్ ఈస్ ఎ ఏజ్ గ్రూప్ బిట్వీన్ 15 to 44 ఇయర్స్ అప్రాక్సిమేట్‌లీ. ఇండికేట్స్ ఇట్ ఇండికేట్స్ ద ఇండివిడ్యువల్స్ ఆర్ కేపబుల్ ఆఫ్ రిప్రొడక్షన్. సో, ఈ ఏజ్‌లో 15-44లో ఇట్ ఈస్ ఎ ఇండివిడ్యువల్స్ కెన్ కేపబుల్ ఆఫ్ రిప్రొడక్షన్ అన్నమాట. సో, ఇట్ ఇంక్లూడ్స్ యంగ్ అండ్ మిడిల్ ఏజ్ అడల్ట్స్ అండి. డిటర్మైన్స్ కరెంట్ పాపులేషన్ గ్రోత్. ఈ రిప్రొడక్టివ్ స్టేజ్ వాళ్ళు ఎక్కువగా ఉంటే ఇట్ డిటర్మైన్స్ ద కరెంట్ పాపులేషన్ గ్రోత్. అదే ప్రీ రిప్రొడక్టివ్ స్టేజ్ పీపుల్ ఎక్కువగా ఉన్నారంటే ఇట్ ఇండికేట్స్ ద ఫ్యూచర్ గ్రోత్ పొటెన్షియల్ అండి. సో, పోస్ట్ రిప్రొడక్టివ్ స్టేజ్ అంటే ఏజ్ గ్రూప్ 45+ ఇయర్స్ అండి. ఇండివిడ్యువల్స్ నో లాంగర్ రిప్రొడ్యూస్. ఇట్ ఇంక్లూడ్స్ ద ఓల్డర్ పీపుల్. సో, ఇట్ ఇండికేట్స్ ద ఏజింగ్ పాపులేషన్. పోస్ట్ రిప్రొడక్టివ్ స్టేజ్ అనేది ఎక్కువగా ఉంటే, పీపుల్ ఎక్కువగా ఉంటే ఏమవుతదండి? ఇట్ ఇండికేట్స్ ద ఏజింగ్ పాపులేషన్. ఓకే. సో, ఇది ట్రయాంగిల్ షేప్‌లో ఉంటదండి మన ఇండియాకి. ఇట్ ఇండియాలో ఇట్ స్టేజ్ దట్ ఇంక్రీజింగ్ పాపులేషన్ ఈస్ సీన్ ఇన్ ఇండియా ట్రయాంగిల్ అంటే. చూడండి రిప్రొడక్టివ్ స్టేజ్ అండ్ ప్రీ రిప్రొడక్టివ్ స్టేజ్ అనేది ఎక్కువగా ఉంది. పోస్ట్ రిప్రొడక్టివ్ స్టేజ్ అనేది తక్కువగా ఉంది. సో, ఈ రిప్రొడక్టివ్ స్టేజ్ అనేది ఏంటండి? కేపబుల్ ఆఫ్ రిప్రొడక్షన్. మరి ప్రీ రిప్రొడక్టివ్ స్టేజ్ అంటే ఏంటండి? ఇట్ ఇండికేట్స్ ద ఫ్యూచర్ గ్రోత్ పొటెన్షియల్. సో, అందుకే ఇంక్రీజింగ్ పాపులేషన్ ఈస్ సీన్ ఇన్ ఇండియా. సో, ట్రయాంగిల్ షేప్‌లో ఉంటదండి. మరి స్టేబుల్ పాపులేషన్ వచ్చేసి యూఎస్ఏలో ఉంటది. బెల్ షేపుల్లో ఉంటదండి. స్టేబుల్ పాపులేషన్ అనేది యూఎస్ఏలో ఉంటది. బెల్ షేపుల్లో ఉంటది. చూడండి ఇక్కడ రిప్రొడక్టివ్ స్టేజ్ అండ్ ప్రీ రిప్రొడక్టివ్ స్టేజ్ అనేది ఏముందండి? సమానం ఉంది. ఈక్వల్‌గా ఉంది. పోస్ట్ రిప్రొడక్టివ్ స్టేజ్ కూడా ఆల్‌మోస్ట్ ఈక్వల్‌గా ఉంది. సో, ఈ విధంగా యూఎస్ఏలో స్టేబుల్ పాపులేషన్ ఉంటది. ఇది బెల్ షేపుల్లో ఉందండి. సో, బెల్ షేప్డ్ స్టేబుల్ పాపులేషన్ ఈస్ సీన్ ఇన్ యూఎస్ఏ. మరి సో, నెక్స్ట్ వచ్చేసి డిక్లైనింగ్ పాపులేషన్ అండి. ఇటలీలో చూస్తాం మనము. అన్ని షేపుల్లో ఉంటది. సో, ప్రీ రిప్రొడక్టివ్ స్టేజ్ అనేది రిప్రొడక్టివ్ స్టేజ్ అనేది తక్కువగా ఉంటది. పోస్ట్ రిప్రొడక్టివ్ స్టేజ్ అనేది ఎక్కువగా ఉంటది. చూడండి ప్రీ రిప్రొడక్టివ్ స్టేజ్ అంటే ఏంటండి? ఇట్ ఇండికేట్స్ ద ఫ్యూచర్ గ్రోత్ పొటెన్షియల్. మరి రిప్రొడక్టివ్ స్టేజ్ అంటే ఏంటండి? ఇట్ ఇండికేట్స్ ద ఇండివిడ్యువల్స్ ఆర్ కేపబుల్ ఆఫ్ రిప్రొడక్షన్. సో, ఇవి 2 తక్కువగా ఉండడం వల్ల డిక్లైనింగ్ పాపులేషన్ అనేది ఉంటది. ఇక్కడ చూడండి పోస్ట్ రిప్రొడక్టివ్ స్టేజ్ అనేది ఎక్కువగా ఉంది. సో, ఇట్ షోస్ ద డిక్లైనింగ్ పాపులేషన్. ఎ ఎగ్జాంపుల్ ఇటలీ అన్ని షేపుల్లో ఉంటదండి. సో, ఇంతటితో ఈ టాపిక్ అయిపోయింది. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి కాంట్రాసెప్టివ్ మెథడ్స్. ఓకే అండి. కాంట్రాసెప్టివ్ మెథడ్స్. ఈ బర్త్ కంట్రోల్ మెథడ్స్ అండి. సో, ఇవి నేచురల్ మెథడ్స్ ఉంటాయి. బ్యారియర్ మెథడ్స్ ఉంటాయి. ఇంట్రాయూట్రైన్ డివైజెస్, ఓరల్ పిల్స్ అండ్ సర్జికల్ మెథడ్స్. సో, ఈ 5 హెడ్డింగ్స్ గురించి మనం చదవాల్సిన అవసరం ఉంటదండి. సో, నేచురల్ మెథడ్స్, బ్యారియర్ మెథడ్స్, ఇంట్రాయూట్రైన్ డివైజెస్, ఓరల్ పిల్స్ అండ్ సర్జికల్ మెథడ్స్. ఫస్ట్ మనం నేచురల్ మెథడ్స్ గురించి చూద్దామండి. సో, నేచురల్ మెథడ్స్ అనేటివి మొదటిగా పీరియాడిక్ అబ్సెంటీస్. The couples avoid or abstain from coitus from day 10 to 17 of the menstrual cycle when ovulation could be expected. సో, ద కపుల్స్ అవాయిడ్ చేస్తారన్నట్టు సెక్షువల్ ఇంటర్‌కోర్స్ అనేది. ఫ్రమ్ డే ఆఫ్ 10 to 17 ఆఫ్ ద మెన్స్ట్రుయల్ సైకిల్ వెన్ ఓవ్యులేషన్ కుడ్ బి ఎక్స్‌పెక్టెడ్. సో, ఓవ్యులేషన్ అని ఎక్స్‌పెక్టెడ్ ఉన్న టైం. ఓకే. ఆఫ్టర్ మెన్స్ట్రుయేషన్ సైకిల్ 10 to 17 డేస్ అనేటివి. సో, అప్పుడు సెక్షువల్ ఇంటర్‌కోర్స్‌కు దూరంగా ఉంటారు. సో, ద కపుల్స్ అవాయిడ్ ఆర్ ఆబ్‌టైన్ ఫ్రమ్ కోయిటస్ ఫ్రమ్ డే 12 to 17 ఆఫ్ ద మెన్స్ట్రుయేషన్ సైకిల్ వెన్ ఓవ్యులేషన్ కుడ్ బి ఎక్స్‌పెక్టెడ్. సో, ఇదంతా మెన్స్ట్రుయేషన్ సైకిల్ 12 to 17 డేస్. ఇదంతా మనం మెన్స్ట్రుయల్ సైకిల్‌లో డీటెయిల్‌గా చదివామండి. సో, నెక్స్ట్ వచ్చేసి విత్‌డ్రావల్ ఆర్ కోయిటస్ ఇంటరప్ట్స్. The male partner withdraws his penis from the vagina just before the ejaculation. Just before the ejaculation, the male partner withdraw his penis. Okay, Andy. So, as to avoid insemination. Insemination avoid చేయడానికి male partner withdraw his penis from the vagina. So, withdrawal of or coitus interrupts. Okay, Andy. నెక్స్ట్ వచ్చేసి లాక్టేషనల్ అమెన్యూరియా, absence of menstruation. The method is based on the fact that ovulation and therefore the cycle do not occur during the period of intense lactation following by the paturation. సో, ఆఫ్టర్ డెలివరీ తర్వాత ఇంటెన్స్ లాక్టేషన్ అనేది ఉంటదండి.
సో ఆ టైంలో అవెవర్ సమ్ టైమ్స్ దెర్ ఇస్ నో ఓవులేషన్ ఈస్ టేకెన్ ప్లేస్ అని ఉంటుంది అన్నట్టు. కానీ బట్ సమ్ టైమ్స్ ఫాలిక్యులర్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ అండ్ లుటనైజింగ్ హార్మోన్ లెవెల్స్ అనేటివి రైజ్ అవుతాయి. ఎరైజ్ అయ్యి ఇట్ లీడింగ్ టు ద ఓవులేషన్. సో ఇవన్నీ కొంచెం రిస్క్ బేస్డ్ అండి నేచురల్ మెథడ్స్ అనేటివి. సో ఈ విత్డ్రావల్ ఆర్ కోయిటస్ ఇంటరప్ట్స్ కూడా ఒక్కొక్కసారి ప్రీ సెమినల్ ఫ్లూయిడ్ అనేది ఉంటది. ఆ ప్రీ సెమినల్ ఫ్లూయిడ్ కూడా ప్రెగ్నెన్సీ రావడానికి అవకాశం ఉంటది. సో ఇక్కడ లాక్టేషనల్ అమెన్యూరియాలో కూడా హౌఎవర్ ఇట్ సమ్ టైమ్స్ ఫాలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్, లుటనైజింగ్ హార్మోన్ లెవెల్స్ మే రైజ్ లీడింగ్ టు ద ఓవులేషన్. సో ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశాలు ఉంటాయి నేచురల్ మెథడ్స్‌లో. ఓకే. నెక్స్ట్ వచ్చేసి బ్యారియర్ మెథడ్ ఆఫ్ కాంట్రాసెప్షన్. ప్రివెంటింగ్ ద మీటింగ్ ఆఫ్ ఓవమ్ అండ్ స్పెర్మ్. ఓకే. బ్యారియర్ మెథడ్‌లో ఇట్ ప్రివెంట్స్ ద మీటింగ్ ఆఫ్ ఓవమ్ అండ్ స్పెర్మ్. సో కాండమ్స్, మేల్ కాండమ్ అండి. ఆహ్, ఇక్కడ మేడప్ ఆఫ్ లాటెక్స్ రబ్బర్ అండ్ వర్న్ ఓవర్ ద పెన్నీస్. ఎగ్జాంపుల్ నిరోధ్ గవర్నమెంట్ బ్రాండ్ ఇది. ఇట్ ప్రివెంట్స్ స్పెర్మ్ ఫ్రమ్ ఎంటరింగ్ ద ఫీమేల్ రిప్రొడక్టివ్ ట్రాక్ట్ అండ్ ఆల్సో ప్రివెంట్ అగైన్స్ట్ ద సెక్షువల్ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్. ఓకే అండి. కాండమ్స్‌లో మేల్ కాండమ్ మనం చూసాము. ఇక్కడ చూడండి ఇది మేల్ కాండమ్ అండి. కాండమ్ ఫర్ మేల్. ఇది ఓపెనింగ్ అండి. సో ఇట్ ఈస్ ఇన్సర్టెడ్ ఇంటూ ద పెన్నిస్. ఓకే అండి. ఇట్ ప్రివెంట్స్ స్పెర్మ్ ఫ్రమ్ ఎంటరింగ్ ద ఫీమేల్ రిప్రొడక్టివ్ ట్రాక్ట్ కాబట్టి ఇట్ ఆల్సో ప్రొటెక్ట్ అగైన్స్ట్ ద సెక్షువల్ ట్రాన్స్మిటెడ్ డిసీజ్ అండి. ఓకే. ఫీమేల్ కాండమ్ ఫెమిషీల్డ్ అంటాము. మేడ్ అప్ ఆఫ్ పాలీయూరథేన్. It is inserted into the vagina before sexual intercourse. It prevents the direct contact between the penis and vagina and helps in preventing the sexual transmitted diseases. ఈ కాండమ్స్ మేల్ కాండమ్ అండ్ ఫీమేల్ కాండమ్ ఫెమిషియల్డ్ రెండు ఇట్ ప్రొటెక్ట్స్ ద అగైన్స్ ద సెక్షువల్ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ అండి. సో ఇక్కడ మనం చూసినట్టయితే ఇది కాండమ్ ఫర్ ఫీమేల్ అండి. దిస్ ఈజ్ ఓపెనింగ్ బిఫోర్ సెక్షువల్ ఇంటర్కోర్స్ ఇట్ ఈస్ ఇన్సర్టెడ్ ఇంటూ ద వెజినా అండి. ఓకే. సో నెక్స్ట్ వచ్చేసి డయాఫ్రమ్ అండ్ cervical cap. These are rubber dome shaped devices. These are placed over the cervix inside the vagina and block the entry of sperm into the uterus. ఓకే అండి. ఇవి బ్యారియర్ మెథడ్స్ కాండమ్, మేల్ కాండమ్, ఫీమేల్ కాండమ్, ఫెమిషీల్డ్ అండ్ డయాఫ్రమ్ అండ్ cervical cap. ఓకే. Sometimes the barrier methods are often used along with the chemical method of contraception. సో కెమికల్ మెథడ్స్ యూజ్ చేసినప్పుడు బ్యారియర్ మెథడ్ కూడా దాంతో పాటుగా యూజ్ చేస్తారంట. ఓకే అండి. దిస్ కెమికల్స్ ఆర్ అప్లైడ్ ఇంటూ ద వెజినా అలాంగ్ విత్ ద బ్యారియర్ మెథడ్స్. ఫర్ ఎగ్జాంపుల్ స్పెర్మిసైడల్ క్రీమ్స్. ఎగ్జాంపుల్ డెలి పిన్. జెల్లీస్ అండ్ పేస్ట్. ఎగ్జాంపుల్ వాల్పార్ పేస్ట్. ఫోమ్స్ అండ్ ఏరోజెల్ ఫోమ్స్ అండి. స్పెర్మిసైడల్ స్పాంజెస్. ఎగ్జాంపుల్ టుడే. These spermicides kill or immobilize sperms and commonly contain citric acid, boric acid, or lactic acid. Okay, Andy. The barrier method are often used along with the chemical method of contraception. So barrier method sometimes often used along with the chemical method of contraception. And these chemicals are applied into the vagina along with the barrier method. Along with the barrier method తో పాటు these chemicals are applied into the vagina. సో వెజినాలో అప్లై చేస్తారన్నట్టు కెమికల్స్. అవే ఎగ్జాంపుల్స్ ఇచ్చాడు. స్పెర్మిసైడల్ క్రీమ్స్ అండి, జెల్లీస్, పేస్ట్, ఫోమ్స్ అండ్ ఏరోజల్ ఫోమ్స్, స్పెర్మిసైడల్ స్పాంజెస్. సో ఏం చేస్తాయండి? ఇట్ కిల్ ఆర్ ఇమ్మొబైలైజ్ ద స్పర్మ్స్. ఇమ్మొబైలైజ్ అంటే మొటిలిటీ లేకుండా చేస్తాయి. సో ఏముంటాయి ఇందులో? కామన్లీ కంటైన్ యాసిడ్స్ అండి. సిట్రిక్ యాసిడ్, బోరిక్ యాసిడ్ అండ్ లాక్టిక్ యాసిడ్. ఓకే అండి. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఇంట్రా యూట్రైన్ డివైజెస్ అండి. సో ఇంట్రా-యూటరైన్ device అనేవి which are inserted into the uterus by doctor or trained nurse. So these are inserted into the uterus. So they prevent pregnancy by increasing phagocytosis of sperms. So the white blood cells of the uterus engulf and destroy sperms, thereby preventing fertilization. Okay, and intra-uterine device increase the local immune response in the uterus. సో ఇంట్రా-యూటరైన్ డివైస్ అనేటివి ఇట్ ఇంక్రీజెస్ ద లోకల్ ఇమ్యూన్ రెస్పాన్స్ ఇన్ ద యూటరస్. ఇది ఇంట్రా-యూటరైన్ డివైసెస్ యొక్క ఇంట్రడక్షన్ అండి. సో నెక్స్ట్ ఇంట్రా-యూటరైన్ డివైసెస్ టైప్ చూద్దామండి. మొదటిగా ఇన్హర్ట్ ఆర్
non-medicated intrauterine devices. Example, Lipis loop. So these devices are made up of polyethylene, often impregnated with barium sulfate or stainless steel. Okay, and ఈ barium sulfate గాని stainless steel గాని which embedded in the polyethylene or mixed along with the polyethylene అండి. ఓకే, ఇక్కడ బేరియం సల్ఫేట్ అనేది ఫర్ ఎక్స్రే విజిబిలిటీకి ఈజీగా ఉంటుంది. సో దిస్ ఆర్ ఇన్సర్టెడ్ ఇన్ టు ద యూటరస్ బై ట్రైన్డ్ డాక్టర్ ఆర్ నర్స్. ఓకే, ఇది మెకానిజం ఆఫ్ యాక్షన్ ఎలా ఉంటుందో చూద్దాం. ఇన్సర్టెడ్ ఇంట్రాయూటరైన్ డివైస్ ఇంక్రీజ్ ద నెంబర్ ఆఫ్ ఇమ్యూన్ సెల్స్. ఓకే, ఇంక్రీజ్ ద నెంబర్ ఆఫ్ ఇమ్యూన్ సెల్స్, మెయిన్లీ ఫాగోసైట్స్ ఇన్ ద యూటరస్, which engulf and destroys the sperms. So intrauterine device ఏం చేస్తుందండి, ఇంక్రీజ్ ద ఇమ్యూన్ సెల్స్, మెయిన్లీ ఫాగోసైట్స్ ఇన్ ద యూటరస్, which engulf and destroy the sperms, thereby preventing fertilization. Okay, సో నెక్స్ట్ వచ్చేసి కాపర్ కంటైనింగ్ ఇంట్రాయూటరైన్ డివైజెస్ అండి. ఎగ్జాంపుల్ కాపర్ టీ 200, కాపర్ టీ మల్టీ లోడ్ 375, మల్టీ లోడ్ 350. ఇది ఎగ్జాంపుల్ అండి, కాపర్ కంటైనింగ్ ఇంట్రాయూటరైన్ డివైజెస్ కి ఎగ్జాంపుల్. సో దిస్ డివైజెస్ రిలీజ్ కాపర్ అయాన్స్ ఇన్ ద యూటరస్. ఓకే అండి, కాపర్ అయాన్స్ రిలీజ్ చేస్తుంది. ఈ కాపర్ అయాన్స్ సప్రెస్ ద స్పర్మ్ మొటిలిటీ. సో కాపర్ అయాన్స్ ఏం చేస్తుందండి, స్పర్మ్ మొటిలిటీని తగ్గిస్తుంది. సప్రెస్ చేయడం అంటే తగ్గియడము. సో reduce sperm viability and decrease the fertilization capacity of sperms, thereby preventing the fertilization. Okay అండి, కాపర్ కంటైనింగ్ ఇంట్రాయూటరైన్ డివైజెస్. ఇది డయాగ్రామ్ ఇచ్చాడండి ఎన్సీఆర్టీలో, కాపర్ టీ ఇది. సో నెక్స్ట్ వచ్చేసి హార్మోనల్ ఇంట్రాయూటరైన్ డివైజెస్. ఫర్ ఎగ్జాంపుల్ LNG-20, levonorgestrel and progestastat. Okay, it releases the progesterone and progesterone like hormones. This hormone produces the negative feedback on the anterior pituitary. సో మనం ఇంతకు ముందు చదువుకున్నామండి హ్యూమన్ రిప్రొడక్షన్ లో డీటెయిల్ గా. సో ప్రొజెస్టాన్ అండ్ ప్రొజెస్టాన్ లైక్ హార్మోన్స్ రిలీజ్ అయినప్పుడు దిస్ హార్మోన్ ప్రొడ్యూసెస్ ద నెగటివ్ ఫీడ్బ్యాక్ ఆన్ ద యాంటీరియర్ పిట్యూటరీ అని. సో thereby reducing the secretion of follicle stimulating hormone, luteinizing hormone. Okay అండి, this hormonal intrauterine device prevent implantation by altering the nature of endometrium. So it reduces the secretion of follicle stimulating hormone and luteinizing hormone. Okay అండి, so it prevents the implantation by altering the nature of endometrium. They also increasing the thickness of cervical mucosa, which prevents the entry of sperm into the uterus. Okay అండి, హార్మోనల్ ఇంట్రాయూటరైన్ డివైజెస్ కెన్ బి ఆల్సో యూజ్డ్ యాజ్ ఎ ఎమర్జెన్సీ కాంట్రసెప్షన్. ఎమర్జెన్సీ కాంట్రసెప్షన్ కు యూజ్ చేస్తారండి. ఓకే, దిస్ ఈస్ కాల్డ్ హార్మోనల్ ఇంట్రాయూటరైన్ డివైజెస్. సో నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఓరల్ పిల్స్. సో ఓరల్ పిల్స్ లో భాగంగా మొదటిగా మనము నాన్ స్టీరాయిడల్ ఓరల్ పిల్ గురించి డిస్కస్ చేద్దాము. సో సహేలి నాన్ స్టీరాయిడల్ ఓరల్ పిల్ అనేది ఉంది కదండి, ఇంతకుముందు డిస్కస్ చేసాం, విచ్ కంటైన్స్ సెంట్క్రోమాన్. సో ఇట్ కంటైన్స్ సెంట్క్రోమాన్. సో నాన్ స్టీరాయిడల్ ఓరల్ పిల్ యాక్ట్ యాజ్ ఏ సెలెక్టివ్ ఈస్ట్రోజన్ రిసెప్టర్ మాడ్యులేటర్. సో ఇట్ యాక్ట్ యాజ్ ఏ సెలెక్టివ్ ఈస్ట్రోజన్ రిసెప్టర్ మాడ్యులేటర్. వన్స్ ఏ వీక్ పిల్. ఎప్పుడండి, వీక్ ఒకటి వేసుకోవాలండి, 1 వేసుకోవాలి. సో ప్రివెంట్ ఇంప్లాంటేషన్ అండ్ ఓవులేషన్. సో ఇట్ హ్యాస్ ఎ వెరీ ఫ్యూ సైడ్ ఎఫెక్ట్స్. ఈ నాన్ స్టీరాయిడల్ ఓరల్ పిల్ అనేది ఇట్ హ్యాస్ ఎ వెరీ ఫ్యూ సైడ్ ఎఫెక్ట్స్ అండి. సైడ్ ఎఫెక్ట్స్ అనేటివి చాలా తక్కువగా ఉంటాయి ఈ నాన్ స్టీరాయిడల్ ఓరల్ పిల్స్. సో నెక్స్ట్ వచ్చేసి స్టీరాయిడల్ ఓరల్ కాంట్రసెప్టివ్ పిల్స్ అనేది చదువుదామండి. సో దిస్ ఆర్ 2 టైప్స్. మొదటగా వచ్చేసి ప్రొజెస్ట్రాన్ ఓన్లీ పిల్స్ అండి. ప్రొజెస్ట్రాన్ ఓన్లీ పిల్స్ అంటే పిఓపి. దీన్ని మనం మినీ పిల్స్ అని కూడా అంటాము. సో ఇట్ కంటైన్స్ ఓన్లీ ప్రొజెస్ట్రాన్. కామన్లీ నోన్ యాజ్ ఏ లెవోనార్జెస్ట్రాల్. ఓకే, కామన్లీ నోన్ యాజ్ ఏ లెవోనార్జెస్ట్రాల్.
So it do not always inhibit ovulation. So it do not always inhibit ovulation. Sometimes ovulation may occur. ఓకే అండి. ద మెయిన్ యాక్షన్ చూద్దాం. ప్రొజెస్ట్రాన్ ఓన్లీ పిల్స్ ది. ఇట్ థికెన్స్ సర్వైకల్ మ్యూకోసా. ఓకే. థిక్కనింగ్ ఆఫ్ సర్వైకల్ మ్యూకోసా ఉండడం వల్ల ఇట్ ప్రివెంట్స్ ఎంట్రీ ఆఫ్ స్పర్మ్. సో ఇట్ ఆల్టర్స్ ద ఎండోమెట్రియం. సో ఇట్ ఆల్టర్ ద ఎండోమెట్రియం and prevents the implantation. So taken daily without a break. So taken daily without a break. సో ఇదండి ప్రొజెస్ట్రాన్ ఓన్లీ పిల్స్. దీన్ని మనం అంటాము పిఓపి ఆర్ మినీ పిల్స్. మరి సెకండ్ వన్ చూద్దామండి. కాంబినేషన్ పిల్స్ అంటాం ఇట్లా. ఇంతకుముందు పిఓపిలో మినీ పిల్స్లో ప్రొజెస్ట్రాన్ అనేది ఉండేది. సో ఈ సెకండ్ టైప్ వచ్చేసి కాంబినేషన్ పిల్స్ అని అంటాము. ఇట్ కంటైన్ ఈస్ట్రోజన్ అండ్ ప్లస్ ప్రొజెస్ట్రాన్. ఓకే అండి. ఇట్ ఇస్ టేకన్ ఫర్ 21 కాన్సిక్యూటివ్ డేస్. 21 డేస్ కాన్సిక్యూటివ్ డేస్ తీసుకోవాలండి. ఫాలోడ్ బై 5 to 7 డేస్ పిల్ ఫ్రీ ఇంటర్వెల్ అనేది ఉంటుంది. సో 21 డేస్ తీసుకున్న తర్వాత విచ్ ఇస్ ఫాలోడ్ బై. సో 5 to 7 డేస్ పిల్ తీసుకోవాల్సిన అవసరం లేదండి. సో అందుకే అన్నాడు టేకెన్ ఫర్ 21 కాన్సిక్యూటివ్ డేస్ విచ్ ఇస్ ఫాలోడ్ బై 5 to 7 డేస్ పిల్ ఫ్రీ ఇంటర్వెల్. సో మెన్సురల్ బ్లీడింగ్ అనేది అక్కడ అవుతుందండి. సో ఇంటేక్ స్టార్ట్స్ డ్యూరింగ్ ద మెన్సురల్ ఫేజ్. ఓకే. మెకానిజం ఆఫ్ యాక్షన్ ఎలా ఉంటుంది ఈ కాంబినేషన్ పిల్స్ అనేది. ఇట్ ప్రివెంట్ ఓవ్యులేషన్. సో నెగటివ్ ఫీడ్బ్యాక్ అండ్ పిట్యూటరీ. ఇట్ ఆల్సో ప్రివెంట్ ఇంప్లాంటేషన్, ఎండోమెట్రియల్ చేంజెస్ అనేటివి ఉంటాయి. ఇట్ థికెన్ ద సర్వైకల్ మ్యూకోజా. సో సర్వైకల్ మ్యూకోజాను థిక్కన్ చేస్తుంది అన్నట్టు, విచ్ బ్లాక్స్ ద స్పెర్మ్ ఎంట్రీ. ఓకే. ఇట్ కెన్ బి యూజ్డ్ యాజ్ ఏ ఎమర్జెన్సీ కాంట్రసెప్షన్. ఇన్ హయ్యర్ డోసేజ్లో ఇవ్వడం వల్ల ఇట్ ఆల్సో యూజ్డ్ యాజ్ ఏ ఎమర్జెన్సీ కాంట్రసెప్షన్. సో ఇదండి కాంబినేషన్ పిల్ గురించి. నెక్స్ట్ ఇంజెక్టబుల్ అండ్ ఇంప్లాంట్స్ గురించి చదువుదాం. దిస్ ఆర్ హార్మోనల్ కాంట్రసెప్టివ్స్ అని అంటాము. సో ఇక్కడ ఇంజెక్టబుల్ కాంట్రసెప్టివ్స్ అంటే విచ్ కంటైన్ ప్రొజెస్ట్రాన్ లైక్ స్టీరాయిడ్ హార్మోన్స్ అండి. ఇంజెక్టబుల్ కాంట్రసెప్టివ్స్ నెక్స్ట్ వచ్చేసి విచ్ కంటైన్స్ ప్రొజెస్ట్రాన్ లైక్ స్టీరాయిడ్ హార్మోన్స్. ఎగ్జాంపుల్ వచ్చేసి డిపో పొరవేరా. సో ఎగ్జాంపుల్ వచ్చేసి డిపో పొరవేరా. ఈ కెమికల్ నేమ్ వచ్చేసి డిపోట్ మెడ్రాక్సీ ప్రొజెస్ట్రాన్ అసిటేట్. దీన్నే అంటాము డిఎంపిఏ. సో ఇట్ ఈస్ గివెన్ యాజ్ ఏ ఇంట్రామస్కులర్ ఇంజెక్షన్ అండి. సో ఇంజెక్టబుల్ కాంట్రసెప్టివ్స్ అన్నాం కదా. సో ఇట్ ఈస్ గివెన్ యాజ్ ఏ ఇంట్రామస్కులర్ ఇంజెక్షన్ రూపంలో ఇవ్వాల్సి ఉంటుంది. సో ఇట్ ఎఫెక్ట్స్ ఫర్ 3 months. సో 3 months వరకు పనిచేస్తుందండి. సో మెకానిజం ఏంటండి ఇది. ఇన్హిబిట్స్ ద ఓవ్యులేషన్. ఇట్ ఆల్సో థిక్కన్స్ ద సర్వైకల్ మ్యూకోసా, ఆల్టర్స్ ఎండోమెట్రియం అండ్ ప్రివెంట్స్ ద ఇంప్లాంటేషన్. సో ఇదండి ఇంజెక్టబుల్ అనేది. సో తర్వాత ఇంప్లాంట్స్ గురించి చదువుదాం. ఓకే. తర్వాత ఇంప్లాంట్స్ గురించి చదువుదాం. ఇక్కడ మనం ఏం చదివామండి, ఇంజెక్టబుల్ కాంట్రసెప్టివ్స్. సో నెక్స్ట్ వచ్చేసి ఇంప్లాంట్ కాంట్రసెప్టివ్స్ which consisting of a small cylindric silicon rods. It is inserted beneath the skin. Okay, subdermal గా. beneath the skin అంటే స్కిన్ కింద అన్నమాట. సబ్డెర్మల్ అని అంటాం. పైన డెర్మల్ ఉంటుంది, తర్వాత సబ్డెర్మల్ ఉంటుంది. సో ఇన్సర్టెడ్ beneath the skin, subdermal. So it releases the progesterone slowly for the longer duration. Okay, it releases progesterone slowly for the longer duration. మరి ఇక్కడ ఎగ్జాంపుల్ చూసుకున్నట్టయితే నోర్ ప్లాంట్. It contains 6 cylindric rods. Each rod contains 36 mg of levonorgestrel. Okay, LNG అనేది ఉంటుందండి. Each rod consisting of 36 mg of levonorgestrel. LNG ఉంటుంది అన్నట్టు. So it affects for 5 years. Okay, it affects for 5 years. సో ఎలా ఇస్తామండి, ఇట్ ఇన్సర్టెడ్ బినీత్ ద స్కిన్, సబ్డెర్మల్గా ఇస్తామన్నమాట. ఓకే. నెక్స్ట్ వచ్చేసి ఇంప్లానోన్. ఇంప్లానోన్ అనేది విచ్ కంటైన్స్ 1 cylindric rod అండి, విచ్ కన్సిస్టింగ్ ఆఫ్ 150 mg ఆఫ్ ఎటనోజెస్ట్రాల్. సో విచ్ కంటైన్ 150 mg ఆఫ్ ఎటనోజెస్ట్రాల్.
So it is like a progesterone like hormone. Okay, it effect for 3 years. సో ఇదండి ఇంప్లాంట్ కాంట్రాసెప్టివ్స్. సో ఇంతకుముందు ఏం చూసామండి, ఇంజెక్టబుల్ కాంట్రాసెప్టివ్స్ చూసాము, ఇప్పుడు ఇంప్లాంట్ కాంట్రాసెప్టివ్స్ చూసామండి. సో నెక్స్ట్ వచ్చేసి సర్జికల్ మెథడ్స్. సర్జికల్ మెథడ్స్ను మనము టెర్మినల్ మెథడ్స్ అంటాము, స్టెరిలైజేషన్ అని అంటాము. మరి దీన్నే మనము ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ యాజ్ ఏ టెర్మినల్ మెథడ్స్. పర్మనెంట్ అండి, సర్జికల్ మెథడ్స్ అనేటివి పర్మనెంట్ అండ్ ఇర్రివర్సిబుల్ మెథడ్ ఆఫ్ కాంట్రాసెప్షన్స్ ఇన్వాల్వింగ్ ఇన్ కటింగ్ అండ్ టైయింగ్ ద ఆఫ్ reproductive ducts. So involving cutting and tying the reproductive ducts, prevent transport of gametes, hence the prevent fertilization. సో మేల్ స్టెరిలైజేషన్ ఎలా ఉంటుందండి, ఇది వాసెక్టమీ అని అంటాము. సో వాస డిఫరెన్స్ ఉంటుందండి, అది కట్ చేసి టై చేస్తారు. సో సెమన్ అనేది స్టిల్ ఎజాకులేటెడ్, బట్ సెమన్లో ఇట్ డస్ నాట్ కంటైన్ స్పర్మ్స్. ఓకే, వాసా డిఫరెన్స్ ఇదంతా మనము మేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్ చదువుకున్నప్పుడు మనం డీటెయిల్గా చదువుకున్నామండి. సో మళ్ళీ నేను చెప్పట్లేదు మీకు. ఓకే, వాసెక్టమీ అంటే వాసా డిఫరెన్స్ ఇస్ కట్ అండ్ టైట్. సెమన్ అనేది వస్తుంది, సెమన్ అనేది స్టిల్ ఎజాకులేటెడ్, బట్ సెమన్ డస్ నాట్ కంటైన్ స్పర్మ్స్. నెక్స్ట్ వచ్చేసి ఫిమేల్ స్టెరిలైజేషన్, దాన్నే మనం అంటాం ట్యూబెక్టమీ. సో ఫొలోపియన్ ట్యూబుల్స్ ఆర్ కట్ అండ్ టైట్. ఫొలోపియన్ ట్యూబుల్స్ ఉంటాయి కదండి, కట్ చేసి టై చేయడము. ప్రివెంట్ మీటింగ్ ఆఫ్ ఓవమ్ అండ్ స్పర్మ్, హెన్స్ ఫెర్టిలైజేషన్ డస్ నాట్ అకర్. సో ద వాసెక్టమీ అండ్ ట్యూబెక్టమీ అండి, మేల్ స్టెరిలైజేషన్ అండ్ ఫీమేల్ స్టెరిలైజేషన్. ఇక్కడ మనం ఒకటి గుర్తుంచుకోవాలండి, ఇట్ ఈస్ పర్మనెంట్ అండి అండ్ ఇర్రివర్సిబుల్ కూడా. సో ఇట్ ఈస్ అ పర్మనెంట్ అండ్ ఇర్రివర్సిబుల్ మెథడ్ ఆఫ్ కాంట్రాసెప్షన్. సో ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ ఎస్ ఎ టెర్మినల్ మెథడ్. ఓకే అండి, మేల్ స్టెరిలైజేషన్ అంటే వాసెక్టమీ అండ్ ఫీమేల్ స్టెరిలైజేషన్ అంటే ట్యూబెక్టమీ. ఓకే అండి. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి మెడికల్ టెర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ. సో ద మెడికల్ టెర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ ఆర్ ఇండ్యూస్డ్ అబార్షన్ refers to the intentional or voluntary termination of pregnancy. So voluntary termination of pregnancy before full term is called medical termination of pregnancy. So nearly 45 to 50 millions of medical termination of pregnancy are performed every year. So 45 to 50 millions of medical termination of pregnancy అనేది are performed అండి every year. సో ఇది వరల్డ్ వైడ్గా. సో అకౌంటింగ్ ఫర్ అబౌట్ 1/5 of all conceived pregnancy. 1/5. సో 5లో 1 ఇలా జరుగుతుందంట. ఓకే అండి. సో ఇక్కడ చూసుకోండి, అకౌంటింగ్ ఫర్ అబౌట్ 1/5 of all conceived pregnancy. సో ఇది అండి మెడికల్ టెర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ అంటే. సో ఇంటెన్షనల్గా వాలంటరీగా టెర్మినేట్ చేసుకోవడం అన్నట్టు ప్రెగ్నెన్సీ బిఫోర్ ఫుల్ టర్మ్. Okay, this is called medical termination of pregnancy. So there is the legal status of medical termination of pregnancy in India. చూద్దామండి. The government of India legalized medical termination of pregnancy in 1971 under strict conditions. So legalize చేసిందండి మెడికల్ టెర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ in 1971. So the aim was to prevent misuse, especially illegal and unsafe abortions. Okay, to prevent misuse, ఎస్పెషల్లీ ఇల్లీగల్ అండ్ అన్సేఫ్ అబార్షన్స్ను ప్రివెంట్ చేయడానికి ఈ లీగల్ స్టేటస్ ఆఫ్ మెడికల్ టర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ అనేది వచ్చింది. సో ఇట్ ఈస్ లీగలైజ్డ్ అండి మెడికల్ టర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ. ఎప్పుడు ఇది 1971. సో దిస్ రిస్ట్రిక్షన్స్ ఆర్ పర్టికులర్లీ ఇంపార్టెంట్ టు చెక్ ఇల్లీగల్ ఫీమేల్ ఫీటసైడ్స్. ఓకే, ఇల్లీగల్ ఫీమేల్ ఫీటసైడ్ ఉంటే అంటే పర్టికులర్ ఇంపార్టెంట్ టు చెక్ దిస్. ఓకే, చెక్ ఇల్లీగల్ ఫీమేల్ ఫీటసైడ్. సో విచ్ హెస్ బిన్ రిపోర్టెడ్ ఐ ఇన్ ఇండియా. సో ఫీమేల్ ఫీటసైడ్స్ అంటే ముందే తెలుసుకోవడం అండి. ఇప్పుడు అమ్నియోసెంటసిస్ ప్రీనాటల్ డయాగ్నోస్టిక్ టెస్ట్ అనేది ఉంది. సో అది ఎందుకు ఉపయోగపడుతుంది అండి, జెనెటిక్ డిసార్డర్స్ చూసుకోవడానికి. సో అది అలా హెల్ప్ఫుల్ అవుతుంది. కానీ చాలా మంది దీన్ని ఎలా చేస్తున్నారంటే అప్పుడు జెండర్ సెక్స్ ఆఫ్ ద బేబీ అని తెలుస్తుంది అండి, జెండర్ ఆఫ్ ద బేబీ కూడా తెలిసిపోతుంది అమ్నియోసెంటసిస్ ద్వారా. సో అలా తెలుసుకొని ముందే టెర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ అనేది చేసుకోవడం, అబార్షన్ అనేది చేసుకోవడం.
సో విచ్ ఇస్ ఇల్లీగల్ అండ్ విచ్ ఇస్ నాన్ ఎథికల్ అండి. సో ద ఫీమేల్ ఫీటసైడ్ అనేది విచ్ ఇస్ హాస్ బీన్ రిపోర్టెడ్ హై ఇన్ ఇండియా. ఇండియాలో ఎక్కువ రిపోర్ట్ అవుతున్నాయి ఇలాంటి కేసెస్. ఓకే అండి. ఇది రెస్ట్రిక్ట్ చేయడానికి ఈ మెడికల్ టెర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ అనేది ఇండియా లీగలైజ్డ్ చేసిందండి. సో దిస్ రిస్ట్రిక్షన్స్ ఆర్ పర్టికులర్ ఇంపార్టెంట్ టు చెక్ illegal female feticides, to check illegal female feticide which has been reported to I in India. సో మెడికల్ టెర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ ఎందుకు రిక్వైర్ అవుతుంది? సో టెర్మినేట్ అన్వాంటెడ్ ప్రెగ్నెన్సీ. ఓకే, టెర్మినేటెడ్ అన్వాంటెడ్ ప్రెగ్నెన్సీ అండి. ద క్యాజువల్ అన్ప్రొటెక్టెడ్ ఇంటర్కోర్స్, ద ఫెయిల్యూర్ ఆఫ్ కాంట్రాసెప్టివ్ మెథడ్స్, సమ్టైమ్స్ ఫెయిల్యూర్ ఆఫ్ కాంట్రాసెప్టివ్ మెథడ్స్, రేప్, ఇలాంటి సందర్భంలో మెడికల్ టెర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ అనేది రిక్వైర్ అవుతుంది. టు ప్రివెంట్ సీరియస్ హెల్త్ రిస్క్ టు ద మదర్. సమ్టైమ్స్ మదర్కి సీరియస్ హెల్త్ రిస్క్ ఉంటుంది అలాంటి టైంలో కూడా. అవాయిడ్ బర్త్ ఆఫ్ చైల్డ్ విత్ సివియర్ ఫిజికల్ ఆర్ మెంటల్ అబ్నార్మాలిటీస్. సో ద ఫీటస్ అనేది సమ్టైమ్స్ స్కానింగ్లో తెలిసిపోతుంది ఫిజికల్గా ఏంది. ఒక్కొక్కసారి స్పైనల్ కార్డ్ డెవలప్ కాదు, సమ్టైమ్స్ హ్యాండ్ లెగ్స్ అనేవి డెవలప్ కావు. సో సమ్టైమ్స్ మెంటల్ అబ్నార్మాలిటీస్ అని కూడా ముందే తెలుసుకుంటారు. అలాంటి టైంలో ఈ మెడికల్ టెర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ అనేది రిక్వైర్ అవుతుంది. సమ్టైమ్స్ సేవ్ ద లైఫ్ ఆఫ్ మదర్, ఫీటస్ ఆర్ బోత్. ఓకే, సమ్టైమ్స్ డేంజరస్ రిస్క్ ఉంటుంది అన్నట్టు మదర్కు ఫీటస్కు ఆర్ బోత్. ఇలా ఉన్నప్పుడు ఏమవుతుంది, ఈ టెర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ అనేది రిక్వైర్ అవుతుందండి. నెక్స్ట్ వచ్చేసి ఇల్లీగల్ అండ్ అన్సేఫ్ ప్రాక్టీసెస్. ఇట్ ఈస్ అ సీరియస్ కన్సర్న్. సో మెనీ మెడికల్ టెర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ ఆర్ పెర్ఫార్మ్డ్ ఇల్లీగల్ బై అన్క్వాలిఫైడ్ ప్రాక్టీషనర్స్. దిస్ ప్రొసీజర్స్ ఆర్ అన్సేఫ్ అండి అండ్ కెన్ బి ఫ్యాటల్. సమ్టైమ్స్ ఇంతకుముందే చెప్పాను, మిస్యూజ్ ఆఫ్ అమ్నియోసెంటసిస్. సో ప్రీనాటల్ డయాగ్నోస్టిక్ టెస్ట్ ఎందుకండి? టు నో ద జెనెటిక్ డిసార్డర్స్ ముందస్తుగా, లైక్ సికిల్ సెల్ అనీమియా కానీ హిమోఫీలియా కానీ ఇలాంటివి తెలుసుకోవచ్చు. కానీ అమ్నియోసెంటసిస్ అనేది మిస్యూజ్ చేస్తారు అన్నట్టు. టు డిటర్మైన్ ద సెక్స్ ఆఫ్ ద ఫీటస్, జెండర్ ఆఫ్ ద ఫీటస్ ఇస్ అనదర్ డేంజరస్ ప్రాక్టీస్. ఇట్ ఈస్ అ డేంజరస్ ప్రాక్టీస్ అండి, నేను మళ్ళీ చెప్తున్నాను. ఇఫ్ ద ఫీటస్ ఈస్ ఫీమేల్, ఇట్ ఈస్ ఆఫన్ ఫాలోడ్ బై ద అబార్షన్. సో దిస్ ప్రాక్టీస్ ఈజ్ ఇల్లీగల్ అండ్ అన్ఎథికల్ కూడా. ఇలా చేయడం చాలా చాలా తప్పండి. ఇప్పుడు ద ఫీటస్ ఈస్ ఫీమేల్, ఇట్ ఈస్ ఫాలోడ్ బై ద అబార్షన్ అనేది చాలా తప్పండి. ఇది దిస్ ప్రాక్టీస్ ఇల్లీగల్ అండ్ అన్ఎథికల్. ఓకే, ద మెడికల్ టెర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ అమెండ్మెంట్ యాక్ట్. The amendment to the Medical Termination of Pregnancy Act was introduced to reduce illegal abortions. Illegal abortions అంటే ఫిమేల్ ఫీటసైడ్స్. ఓకే, లో మెటర్నల్ mortality అండ్ మోర్బిడిటీ. మెటర్నల్ mortality అనేది తగ్గియడానికి కూడా. ఓకే అండి. సో ద కండిషన్ ఫర్ ద లీగల్ మెడికల్ టెర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ. సో అప్ టు 12 weeks మెడికల్ టెర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ చేసుకోవాలనుకుంటే ఒపీనియన్ ఆఫ్ 1 రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టీషనర్స్ ఉండాలి. అదే 12 to 24 weeks అంటే ఒపీనియన్ ఆఫ్ 2 రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టీషనర్స్ ఆర్ రిక్వైర్డ్. ఓకే, 12 weeks అయితే ఒపీనియన్ ఆఫ్ 1 రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టీషనర్స్ ఇస్ ఓకే. సో 12 to 24 weeks అంటే ఒపీనియన్ ఆఫ్ 2 రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టీషనర్స్ ఈజ్ రిక్వైర్డ్. సో ఇదండి. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి సెక్షువల్ ట్రాన్స్మిటెడ్ డిజీజెస్. సో ఈ సెక్షువల్ ట్రాన్స్మిటెడ్ డిజీజెస్ అనేటివి ఎలా ట్రాన్స్మిట్ అవుతాయని చూద్దామండి. ఈ ట్రాన్స్మిషన్ అకర్ త్రూ అన్ప్రొటెక్టెడ్ సెక్స్ అండ్ ఇన్ఫెక్టెడ్ బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ అనేది కంటామినేటెడ్ నీడిల్స్ ద్వారా, అండ్ ఇట్ ఆల్సో అకర్స్ టు మదర్ టు ఫీటస్. సో ఇలా ట్రాన్స్మిషన్ అనేది జరుగుతుందండి సెక్షువల్ ట్రాన్స్మిటెడ్ డిజీజెస్ అనేవి. సో మొదటగా మనం బ్యాక్టీరియల్ డిజీజ్ చూద్దామండి. ఈ సెక్షువల్ ట్రాన్స్మిటెడ్ డిజీజ్లో బ్యాక్టీరియల్ డిజీజెస్, తర్వాత వైరల్ తర్వాత ప్రోటోజోవన్ డిజీజెస్ అనేటివి చూద్దాం. మొదటిగా బ్యాక్టీరియల్ డిజీజ్, అందులో మొదటిగా గొనేరియా. ఈ గొనేరియా ఈజ్ ఎ బ్యాక్టీరియల్ డిజీజ్ కాజ్డ్ బై నిజేరియా గొనేరియా. సిమ్టమ్స్ ఎలా ఉంటాయి, మేల్లో ఎలా ఉంటాయి, ఫీమేల్లో ఎలా ఉంటాయి, అండ్ కాంప్లికేషన్స్ అనేటివి చూద్దాం. సో సిమ్టమ్స్ ఇన్ మేల్స్, దెర్ ఇస్ ఎ ఇన్ఫ్లమేషన్ ఆఫ్ యురెథ్రా, burning sensation during the urination.
So inflammation of the reproductive ducts and testes, which leads to sterility. సో ఇన్ఫ్లమేషన్ ఆఫ్ యురేత్రా ఉంటుందండి. సో యూరినేషన్ వెళ్ళేటప్పుడు బర్నింగ్ సెన్సేషన్ అనేది ఉంటుంది. సో ఇన్ఫ్లమేషన్ ఆఫ్ రిప్రొడక్టివ్ డక్ట్స్ అండ్ టెస్టిస్ ఇన్ఫ్లమేషన్ ఉంటుంది, విచ్ మే లీడ్ టు స్టెరిలిటీ సమ్ టైమ్స్. ఓకే. సిమ్టమ్స్ ఇన్ ఫీమేల్స్: ద ఇన్ఫ్లమేషన్ ఆఫ్ వెజినా, cervix and uterus, inflammation of fallopian tubules. So inflammation of fallopian tubules ద్వారా it leads to destruction of cilia. ఓకే, fallopian tubule cilia ఉంటుంది, ఆ cilia అనేది డిస్ట్రక్షన్ జరుగుతుంది. డ్యూ టు లాస్ ఆఫ్ cilia, the ovum is not transported properly. ఓకే అండి, ఓవం అనేది ట్రాన్స్పోర్ట్ కాదు ప్రాపర్గా. సో విచ్ లీడ్ టు ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ. సో ఫొలోపియన్ ట్యూబుల్నే ఉంటుందండి, యుటరస్కి వెళ్ళదు. ఎందుకండి? డ్యూ టు ద absence of cilia, due to the destruction of cilia. So which lead to ectopic pregnancy మనం చదివాము. The implantation in the fallopian tubule is called ectopic pregnancy. సో సమ్టైమ్స్ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అనేది ఫ్యాటల్ అవుతుందండి. సో కాంప్లికేషన్ అనేవి, సివియర్ కాంప్లికేషన్స్ అనేవి ఉండి ఫ్యాటల్ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి ఈ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీలో సమ్ టైమ్స్ అండి. సో సివియర్ ఇన్ఫెక్షన్ మే కాస్ స్టిల్ బర్త్. స్టిల్ బర్త్ అంటే ద బేబీ బర్న్ విత్ నో సైన్ ఆఫ్ ద లైఫ్ అండి. సో ఆఫ్టర్ 20 to 28 వీక్స్ తర్వాత ద బేబీ ద బర్న్ విత్ ద నో సైన్ ఆఫ్ లైఫ్ ఈస్ కాల్డ్ స్టిల్ బర్త్. సో సివియర్ ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు విచ్ మే కాస్ స్టిల్ బర్త్ అండి. ఈ సిమ్టమ్స్ ఇన్ ఫీమేల్స్. సో కాంప్లికేషన్స్ చూసినట్టయితే స్ప్రెడ్ ఆఫ్ ఇన్ఫెక్షన్ టు ద పెరిటోనియం కాసింగ్ పెరిటోనైటిస్. సో మే లీడ్ టు పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిజీజ్ విచ్ మే బి ఫ్యాటల్, విచ్ కెన్ బి ఫ్యాటల్. ఓకే అండి, ఇది గొనేరియా గురించి. నెక్స్ట్ వచ్చేసి సిఫిలిస్. ఇది అనదర్ బ్యాక్టీరియల్ సెక్షువల్ ట్రాన్స్మిటెడ్ డిజీజ్ అండి. Syphilis is a sexual transmitted disease caused by the bacterium Treponema palladium. సో ఈ బ్యాక్టీరియా నేమ్ గుర్తుంచుకోవాలండి, చాలా ఇంపార్టెంట్. ద ప్రైమరీ సిమ్టమ్ ఈజ్ అ ఫార్మేషన్ ఆఫ్ క్యాంకర్, ఏ పెయిన్లెస్ ఓపెన్ సోర్ అన్నమాట క్యాంకర్ అంటే, ఆన్ ఎక్స్టర్నల్ జెనిటేలియా. ప్రైమరీ సిమ్టమ్ ఈజ్ అ ఫార్మేషన్ ఆఫ్ క్యాంకర్, ఏ పెయిన్లెస్ ఓపెన్ సోర్ ఆన్ ద ఎక్స్టర్నల్ జెనిటేలియా. In later stages, the disease may cause fever and skin rashes. So later stage lo, the disease may cause fever and skin rashes if left untreated. So treatment తీసుకోకపోతే the syphilis may lead to severe complications. Okay, severe complications అనేటివి ఉంటాయి, including neural damage. Okay అండి, న్యూరల్ డ్యామేజ్ అనేది ఉంటుంది. ఇఫ్ లెఫ్ట్ అన్ట్రీటెడ్ అండి, ద సిఫిలిస్ కెన్ లీడ్ టు సివియర్ కాంప్లికేషన్స్ ఇంక్లూడింగ్ న్యూరల్ డ్యామేజ్. సో నెక్స్ట్ వచ్చేసి వైరల్ డిజీజ్ చూద్దామండి. వైరల్ డిజీజ్లో మొదటిగా జెనైటల్ ఎర్పస్. జెనైటల్ ఎర్పస్ ఇస్ ఏ సెక్షువల్ ట్రాన్స్మిటెడ్ డిజీజ్ caused by a herpes simplex virus type 2. Okay, the virus name is herpes simplex virus type 2. It is characterized by painful blisters or sores on the genital area. Painful blisters or sores ఉంటాయండి on genital area. Painful blisters or sores on the genital area. The infection is not completely curable. Completely cure చేయరాదండి, but symptoms can controlled by antiviral drugs. Okay, the infection is not completely curable, but symptoms can be controlled with the antiviral drugs. Next వచ్చేసి genital warts. Genital warts are benign tumor like growth on genitalia caused by a human papilloma virus. సో ఈ వైరస్ నేమ్ గుర్తుంచుకోండి, హ్యూమన్ పాపిలోమా వైరస్. జెనెటల్ వార్ట్స్ ఆర్ బెనైన్ ట్యూమర్ లైక్ గ్రోత్. ఈ జెనెటల్ ఎర్పస్ లో ఏముందండి, పెయిన్ఫుల్ బ్లిస్టర్స్ ఆర్ సోర్స్ ఉన్నాయి. ఇక్కడ జెనెటల్ వార్ట్స్ లో మాత్రము బెనైన్ ట్యూమర్ లైక్ గ్రోత్ ఆన్ జెనెటేలియా విచ్ ఇస్ కాస్డ్ బై హ్యూమన్ పాపిలోమా వైరస్.
They are treatable and can be removed, but the viral infection may persist. Okay, but the viral infection may persist. ఇదండి జెనిటల్ ఎర్పస్ గురించి చదివాము, జెనిటల్ వార్డ్స్ గురించి చదివాము. ఇది వైరల్ డిజీజ్ అండి, వైరల్ సెక్షువల్ ట్రాన్స్మిటెడ్ డిజీజ్ అండి. ఓకే, నెక్స్ట్ వైరల్ సెక్షువల్ ట్రాన్స్మిటెడ్ డిజీజ్ వచ్చేసి హెపటైటిస్ బి. సో హెపటైటిస్ బి ఈస్ కాస్డ్ బై హెపటైటిస్ బి వైరస్, which is a double standard DNA genome. It causes the inflammation of liver అండి. So it may lead to liver damage. The infection is not completely curable, but it is preventable by the vaccination. The infection అనేది కంప్లీట్ గా క్యూర్ చేయలేము, కానీ ఇట్ ఈస్ ప్రివెంటెడ్ బై వ్యాక్సినేషన్. సో హెపటైటిస్ బికి వ్యాక్సిన్ ఉన్నదండి. ద రీకాంబినెంట్ వ్యాక్సిన్ ఈజ్ యూస్డ్ Recombivax HB. The recombinant vaccine is used is Recombivax HB. ఇది వ్యాక్సిన్ నేమ్ అండి. సో ఇది హెపటైటిస్ బి. హెపటైటిస్ బి అనేది గుర్తుంచుకోవాల్సింది ఇన్ఫ్లమేషన్ ఆఫ్ లివర్ అండ్ మే లీడ్ టు లివర్ డ్యామేజ్. లివర్ను ఎఫెక్ట్ చేస్తుంది అండి హెపటైటిస్ బి అనేది. ఇట్ ఈస్ అ వైరల్ డిజీజ్, ఇట్ ఈస్ అ సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిజీజ్. నెక్స్ట్ వచ్చేసి ఎయిడ్స్. దీని గురించి మనము హ్యూమన్ హెల్త్ అండ్ డిజీజ్లో చదివేటప్పుడు చాలా డీటెయిల్గా చదివామండి. సో ఎయిడ్స్ అంటే అక్వైర్డ్ ఇమ్యునోడెఫిషియన్సీ సిండ్రోమ్ అండ్ విచ్ ఇస్ కాస్డ్ బై హ్యూమన్ ఇమ్యునోడెఫిషియన్సీ వైరస్. హెచ్ఐవి వైరస్ ద్వారా వ్యాపిస్తుంది. హెచ్ఐవి వైరస్ ఎలా ఉంటుంది? దిస్ ఇస్ అ సింగిల్ స్టాండర్డ్ ఆర్ఎన్ఏ జీనోమ్. ఇట్ లీడ్స్ టు సివియర్ రిడక్షన్ ఇన్ హ్యూమినిటీని దెబ్బతీస్తుందండి. ఓకే, మేకింగ్ ద బాడీ వనరబుల్ టు ద గ్రూప్ ఆఫ్ ఆపర్చునిస్టిక్ ఇన్ఫెక్షన్స్. సో హెచ్ఐవి అనేది ఎప్పుడైతే ఎయిడ్స్గా మారుతుందో అప్పుడు ఆపర్చునిస్టిక్ ఇన్ఫెక్షన్స్ అనేటివి వస్తాయండి, సెకండరీ ఇన్ఫెక్షన్స్ అనేవి వస్తాయి. అంటే హెచ్ఐవి ఎయిడ్స్గా మారకుండా చూసుకోవచ్చు అండి, చాలా కాలం ఆరోగ్యంగా హెల్దీగా జీవించవచ్చు. బట్ ఎప్పుడైతే ఎయిడ్స్గా మారుతుందో అప్పుడు ఆపర్చునిటిస్టిక్ ఇన్ఫెక్షన్స్ అనేటివి వస్తాయి. సో ఇదండి, ఎయిడ్స్ ఈజ్ నాట్ క్యూరబుల్, కానీ ఇది మేనేజ్ చేయవచ్చు విత్ యాంటీవైరల్ థెరపీ. సో ఎయిడ్స్ ఈజ్ నాట్ క్యూరబుల్ బట్ కెన్ ఇట్ మేనేజ్డ్ విత్ యాంటీవైరల్ థెరపీ. ఓకే, ప్రోటోజోవన్ డిజీజ్ అండి. సో మొదటగా ట్రైకోమోనియాసిస్ చూద్దాము. ట్రైకోమోనియాసిస్ ఇస్ సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిజీజ్ అండ్ ఇట్ ఈస్ కాస్డ్ బై ఏ ప్రోటోజోవన్ కాల్డ్ ట్రైకోమోనాస్ vaginalis. So in females, the infection is usually asymptomatic అండి, because urethra is acidic due to urine. Urethra అనేది acidic ఉంటుంది due to urine, so which inhibits the growth of organisms. In females లో మాత్రము it causes a whitish or fourth vaginal discharge. సో whitish discharge అనేది females లో ఉంటుందండి. The vagina is normally acidic అండి due to lactic acid produced by lactobacillus bacteria, which utilize a glycogen present in the vaginal epithelium cells. సో జనరల్గా యాసిడిక్ ఉంటుంది, ఎందుకంటే లాక్టిక్ యాసిడ్ ప్రొడ్యూస్ అవుతుంది కాబట్టి యాసిడిక్ ఉంటుంది వెజినా. బట్ వెన్ ఎక్సెసివ్ వాషింగ్ ఆఫ్ వెజినా విత్ సోప్ alters the normal acidic pH. సో ఎక్సెసివ్ వాషింగ్ విత్ వెజినా చేయడం వల్ల విచ్ alters the normal acidic pH అండి. సో allowing the trichomonas to grow and cause the infection. సో అప్పుడు విచ్ అలౌస్ ద ట్రైకోమోనస్ టు గ్రో అండ్ కాజ్ ద ఇన్ఫెక్షన్. ఇన్ఫెక్షన్ అయితే ఇలా ఉంటుందండి ఫీమేల్స్ లో, ఇట్ కాజెస్ వైటిష్ ఆర్ ఫోర్త్ వెజినల్ డిశ్చార్జ్. వైటిష్ డిశ్చార్జ్ అనేది ఉంటుంది. సో నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఇన్ఫెర్టిలిటీ. సో మొదటిగా ఇంట్రడక్షన్ చూద్దామండి ఇన్ఫెర్టిలిటీది. సో ఇన్ఫెర్టిలిటీ ఈస్ డిఫైన్డ్ యాజ్ ఎ ఇన్ఎబిలిటీ టు కన్సీవ్ ఆఫ్టర్ 2 years ఆఫ్ అన్ప్రొటెక్టెడ్ ఇంటర్కోర్స్. సో ఇక్కడ అన్ప్రొటెక్టెడ్ ఇంటర్కోర్స్ అంటే ఎలాంటి కాంట్రసెప్టివ్ మెథడ్స్ యూజ్ చేయలేదని అర్థం. ఓకే అండి. సో ఇన్ఎబిలిటీ టు కన్సీవ్ ఆఫ్టర్ 2 years ఆఫ్ అన్ప్రొటెక్టెడ్ ఇంటర్కోర్స్ ఈస్ కాల్డ్ ఇన్ఫెర్టిలిటీ అని అర్థం అన్నట్టు. సో ఇక్కడ మేల్ ఇన్ఫెర్టిలిటీ ఫ్యాక్టర్స్ ఉంటాయి, రెండోది వచ్చేసి ఫీమేల్ ఇన్ఫెర్టిలిటీ ఫ్యాక్టర్స్ ఉంటాయి. సో మేల్ ఇన్ఫెర్టిలిటీ ఫ్యాక్టర్స్ అంటే ఓలిగోస్పెర్మియా అంటే లో స్పర్మ్ కౌంట్. ఏజోస్పెర్మియా అంటే దెర్ ఇస్ నో స్పర్మ్. సో ఎస్థినోజూస్పెర్మియా అంటే పువర్ స్పర్మ్ మొటిలిటీ, అంటే స్పర్మ్ మొటిలిటీ అనేది తక్కువగా ఉంటుంది.
సో ఇది కూడా ఒక రీజన్ అండి మేల్ ఇన్ఫెర్టిలిటీకి. సో ద టెట్రోజోస్పర్మియా అంటే అబ్నార్మల్ స్పర్మ్ షేప్. స్పర్మ్ షేప్ అనేది అబ్నార్మల్గా ఉండడము. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంపార్టెన్సీ. ఇంపార్టెన్స్ అంటే డిఫికల్టీ అచీవింగ్ ఆర్ మెయింటైనింగ్ ఎరెక్షన్. సో మెయింటైనింగ్ ఎరెక్షన్ అనేది ఇంపార్టెంట్ అండి, బికాస్ ఎరెక్షన్ ఉంటేనే ఎజాకులేషన్ అనేది జరుగుతుంది. సో దిస్ ఈజ్ కాల్డ్ ఇంపార్టెన్సీ. నెక్స్ట్ వచ్చేసి ఆర్కైటిస్, ఇన్ఫ్లమేషన్ ఆఫ్ ద టెస్టిస్. ఈ ఫ్యాక్టర్స్ వచ్చేసి మేల్ ఇన్ఫెర్టిలిటీ ఫ్యాక్టర్స్. ఓకే, నెక్స్ట్ ఫీమేల్ ఇన్ఫెర్టిలిటీ ఫ్యాక్టర్స్ అండి. ఓలిగో ఓవులేషన్ అంటే ఇరెగ్యులర్ ఓవులేషన్. ఎనో ఓవులేషన్ అంటే దెర్ ఇస్ నో ఓవులేషన్. అండ్ నెక్స్ట్ వచ్చేసి బ్లాక్డ్ ఫొలోపియన్ ట్యూబ్యూల్స్. అబ్స్ట్రక్షన్ ఆర్ నో సీలియా ఇన్ ద ట్యూబ్స్. నో సీలియా ఇన్ ద ఫొలోపియన్ ట్యూబ్యూల్స్. సో ఫీమేల్లో స్మోకింగ్ అలవాటు ఉన్నదనుకోండి, ఈ సీలియా అనేది డ్యామేజ్ అవుతుంది. ఫొలోపియన్ ట్యూబ్లో ఉన్న సీలియా డ్యామేజ్ అయ్యి సో మూమెంట్ ఆఫ్ ద ఎంబ్రియో అనేది ఉండదండి. యూట్రస్కు మూమెంట్ ఉండకపోవడం వల్ల ఫొలోపియన్ ట్యూబుల్స్నే ఫామ్ అవుతుంది. ఫీటస్ అనేది డెవలప్ అవుతుంది ఫొలోపియన్ ట్యూబుల్స్లో. అది చాలా డేంజర్ అండి. ఓకే, సీలియర్ డిస్ట్రక్షన్ అనేది ఫీమేల్ స్మోకింగ్ వన్ ఆఫ్ ద రీజన్ సీలియర్ డిస్ట్రక్షన్ కావడానికి, సీలియర్ డ్యామేజ్ కావడానికి. సో ఫిలిపియన్ ట్యూబుల్ని ఎంబ్రియో డెవలప్ అవుతే ఇట్ లీడ్స్ టు ద ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ విచ్ మే బీ సమ్ టైమ్ ఫ్యాటల్ అండి. సో యా అండి, ఇవి మేల్ ఇన్ఫెర్టిలిటీ ఫ్యాక్టర్స్ అండ్ ఫీమేల్ ఇన్ఫెర్టిలిటీ ఫ్యాక్టర్స్. సో అసిస్టెడ్ రిప్రొడక్టివ్ టెక్నాలజీ. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి అసిస్టెడ్ రిప్రొడక్టివ్ టెక్నాలజీ. దీన్నే అంటాం ఆర్ట్. సో ఆర్ట్ అనేది ఎప్పుడు యూజ్డ్ అన్నట్టు, ఎప్పుడు ఉపయోగపడుతుంది ఆర్ట్ అనేది. ఆర్ట్ ఈజ్ యూజ్డ్ వెన్ ఇన్ఫెర్టిలిటీ ఈజ్ ప్రజెంట్ ఇన్ అదర్ పార్ట్నర్. పార్ట్నర్లో ఎవరికన్నా ఒకరికి ఇన్ఫెర్టిలిటీ ఉంటే ఈ అసిస్టెడ్ రిప్రొడక్టివ్ టెక్నాలజీ అనేది ఉపయోగపడుతుందండి. సో మొదటగా ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్ చూద్దాం. అసిస్టెంట్ రిప్రొడక్టివ్ టెక్నాలజీలో భాగంగా మొదటగా ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్ చూద్దాం. సో ఫర్ లో స్పర్మ్ కౌంట్, నో ఎజాకులేషన్ ఆర్ ఇంపార్టెన్సీ ఉందనుకుందాం మేల్లో, అండ్ స్పెమ్ ఇస్ కలెక్టెడ్. స్పెమ్ను కలెక్ట్ చేసి అండ్ ఇన్సర్టెడ్ ఇన్ టు ద వెజినా ఆర్ యూటరస్. ఓకే అండి, ఇఫ్ లో స్పర్మ్ కౌంట్ ఇన్ మేల్, నో ఎజాకులేషన్ ఆర్ ఇంపార్టెన్సీ ఉన్నది, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి అనుకోండి, ఈ ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్ అనేది ఉపయోగపడుతుంది. సో స్పెమ్ ఇస్ కలెక్టెడ్ అండ్ ఇన్సర్టెడ్ ఇన్ టు ద వెజినా ఆర్ యూటరస్. దీన్నే మనం అన్నాము ఇంట్రాయూటరన్ ఇన్సెమినేషన్. సో ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్ సక్సెస్ కాకపోతే నెక్స్ట్ ఉండదండి ఐవీఎఫ్. దీన్ని అన్నాం ఇన్ విట్రో ఫెర్టిలైజేషన్. సో ద ఎగ్ ఆర్ స్పెర్మ్ ఆర్ కంబైన్డ్ అవుట్ సైడ్ ద బాడీ ఇన్ ద పెట్రా డిష్ ఆర్ టెస్ట్ ట్యూబ్ అనుకుందాం. సో ద ఎగ్ అండ్ స్పెర్మ్ ఆర్ కంబైన్డ్ అవుట్ సైడ్ ద బాడీ ఇన్ పెట్రా డిష్. ద రిజల్ట్ జైగోట్ డివైడెడ్ ఇంటూ ఎంబ్రియో. ఓకే, ఎంబ్రియోగా చేంజ్ అవుతుంది. Embryo is then transformed into either into the fallopian tubules or in the uterus. ఓకే అండి, ఈ ఫొలోపియన్ ట్యూబుల్లో ట్రాన్స్ఫార్మ్ చేస్తే దాన్ని జైగోటిక్ ఇంట్రాఫొలోపియన్ ట్రాన్స్ఫార్మ్ అని అంటాము. అదే యూటరస్లో చేస్తే ఇంట్రా యూటరన్ ట్రాన్స్ఫర్ అని అంటాము. ఓకే, ఒకసారి డయాగ్రమాటిక్గా చూద్దామండి ఐవీఎఫ్ని. స్పర్మ్ అండ్ ఓవం. ఈ ఓవం డోనర్ నుంచి కానీ లేదా మదర్ నుంచి కానీ, స్పర్మ్ కూడా డోనర్ నుంచి కానీ మదర్ నుంచి కానీ తీసుకుంటారు. ఈ పెట్రడిష్లో ఇలా కంబైన్ చేస్తారండి. ఇలా కంబైన్ చేస్తారు. సో ఇది జైగోట్గా ఫామ్ అవుతుంది. ఈ జైగోట్గా ఫామ్ అయిన తర్వాత దెర్ ఇస్ ఎ క్లీవేజ్ అనేది జరుగుతుంది. మన రిప్రొడక్టివ్ సిస్టంలో మనము చాలా డెప్త్గా అనాలిసిస్ చేసాం. సో ఇక్కడ క్లీవేజ్ జరగడం వల్ల 2 cells, 4 cells అండ్ 8 బ్లాస్టోమియర్స్ ఫామ్ అవుతాయి. ఎంబ్రియో ఫామ్ అయిన తర్వాత ఇట్ ఈస్ ట్రాన్స్ఫార్మ్ ఇంటూ ద ఫొలోపియన్ ట్యూబ్కి. ఈ ప్రాసెస్ని ఏమంటాం? జైగోటిక్ ఇంట్రాఫొలోపియన్ ట్రాన్స్ఫార్మ్ అని అంటాము. మరి మోర్ దెన్ ద 8 బ్లాస్టోమియర్ ఎంబ్రియో ఉందనుకోండి, ఈ ట్రాన్స్ఫార్మ్ ఇంటూ యూటరస్. దీన్నే అన్నాము ఇంట్రాయూటరన్ ట్రాన్స్ఫర్.
ఓకే. ఇంట్రా యూటరైన్ ట్రాన్స్ఫర్ అని అన్నాము. సో, ఐయుటి ఇంట్రా యూటరైన్ ట్రాన్స్ఫార్మ్, ఇక్కడ జైగోట్ ఇంట్రా ఫాలోపియన్ ట్రాన్స్ఫర్. ఇదండి. దీన్ని చూడండి. మనం ఇప్పుడు చదివింది ఐవీఎఫ్ అండి. ఇన్ విట్రో ఫెర్టిలైజేషన్. ఓకే. సో, నెక్స్ట్ వచ్చేసి గ్యామెట్ ఇంట్రా ఫాలోపియన్ ట్రాన్స్ఫార్మ్. దీన్ని అంటాం గిఫ్ట్. గిఫ్ట్ ఈజ్ యూజ్డ్ వెన్ ద ఫీమేల్ ఈజ్ అనేబుల్ టు ప్రొడ్యూస్ ఎర్ ఓన్ ఓవమ్. ఓకే. ఫీమేల్ ఈజ్ అనేబుల్ టు ప్రొడ్యూస్ ఎర్ ఓన్ ఓవమ్ ఉన్నప్పుడు ఈ గిఫ్ట్ అనే మెథడ్‌ను యూజ్ చేస్తారు. ఏ డోనార్ ఓవమ్ ఈజ్ టేకెన్. డోనార్ ఓవమ్ తీసుకుంటారు అండ్ ప్లేస్డ్ ఇన్ ద ఫాలోపియన్ ట్యూబుల్ ఆఫ్ ద రిసిపియంట్. సో, ఫెర్టిలైజేషన్ హ్యాపెన్ ఇన్ వివో ఇన్సైడ్ ద ఫీమేల్ బాడీ. ఓకే అండి. ఏ సందర్భంలో ఉపయోగపడుతుందండి? వెన్ ద ఫీమేల్ ఈజ్ అనేబుల్ టు ప్రొడ్యూస్ ఎర్ ఓన్ ఓవమ్. సో, అలాంటి టైంలో ఈ గిఫ్ట్ మెథడ్ అనేది ఉపయోగపడుతుంది. గ్యామెట్ ఇంట్రా ఫాలోపియన్ ట్రాన్స్ఫార్మ్. సో, నెక్స్ట్ వచ్చేసి ఇంట్రాసైటోప్లాస్మిక్ స్పెర్మ్ ఇంజెక్షన్. ఇంట్రాసైటోప్లాస్మిక్ స్పెర్మ్ ఇంజెక్షన్ ఈజ్ యూజ్డ్ వెన్ స్పెర్మ్ హాస్ ఎ పూర్ మొటిలిటీ అనేది ఉండకపోవడము, తక్కువ మొటిలిటీ ఉండడము, ఆర్ కెనాట్ ఫెర్టిలైజ్ ద ఎగ్. ఇలాంటి సందర్భంలో ఇంట్రాసైటోప్లాస్మిక్ స్పెర్మ్ ఇంజెక్షన్ అనేది యూజ్ చేస్తారు. సో, a single sperm is directly injected into the cytoplasm of ovum. సింగిల్ స్పెర్మ్‌ని తీసుకొని డైరెక్ట్ ఇంజెక్ట్ ఇంటూ ద సైటోప్లాజమ్ ఆఫ్ ఓవమ్. దిస్ హెల్ప్స్ ఓవర్‌కమ్ మేల్ ఇన్ఫెర్టిలిటీ ఇష్యూస్. సో, మేల్ ఇన్ఫెర్టిలిటీ ఇష్యూను ఓవర్‌కమ్ చేయడానికి ఇంట్రాసైటోప్లాస్మిక్ స్పెర్మ్ ఇంజెక్షన్ అనేది ఉపయోగపడుతది. నెక్స్ట్ వచ్చేసి సరోగసీ. ఇన్ సరోగసీ ద మదర్ ఓవమ్. ఒకసారి డయాగ్రామ్ ఇంట్రాసైటోప్లాస్మిక్ స్పెర్మ్ ఇంజెక్షన్ అనేది ఒకసారి డయాగ్రామ్ చూద్దామండి. సో, ఇంట్రాసైటోప్లాస్మిక్ స్పెర్మ్ ఇంజెక్షన్. స్పెర్మ్ ఈజ్ నాట్ ఏబుల్ టు ఫెర్టిలైజ్ ఓవమ్. సో, మైక్రోనీడిల్ ఇట్లా తీసుకుంటారండి. స్పెర్మ్ అనేది మైక్రోనీడిల్‌లో స్పెర్మ్‌ని తీసుకొని ఇట్లా ఇంజెక్ట్ చేస్తారు. స్పెర్మ్ ఈజ్ ఇంజెక్టెడ్ డైరెక్ట్‌లీ ఇంటూ ద సైటోప్లాజమ్ ఆఫ్ ద ఓవమ్. ఓకే. దీన్ని అంటాం ఇంట్రాసైటోప్లాస్మిక్ స్పెర్మ్ ఇంజెక్షన్. నెక్స్ట్ వచ్చేసి సరోగసీ. ఇన్ సరోగసీ మదర్స్ ఓవమ్ అండ్ ఫాదర్ స్పెర్మ్ ఆర్ యూజ్డ్. ఆఫ్టర్ ఇన్ విట్రో ఫెర్టిలైజేషన్ ద ఎంబ్రియో ఈస్ ట్రాన్స్ఫార్మ్డ్ ఇంటూ సరోగేట్ మదర్. ఇక్కడ బయాలజికల్ మదర్ ఉండదండి. సరోగేట్ మదర్ ఉంటది. సో, ఇందులో ఎంబ్రియో అనేది ట్రాన్స్ఫార్మ్ చేస్తారు. ఈ సరోగసీ అనేది సెలబ్రిటీస్ లైక్ శిల్పా శెట్టి, ప్రియాంక చోప్రా who have had their children through surrogacy. సో, బయాలజికల్ మదర్ అనేది ఉండరండి ఇక్కడ. బయట నుంచి ఒక వ్యక్తిని ఎన్నుకుంటారు. సో, ఈ సరోగసీలో మదర్ ఓవమ్ అండ్ ఫాదర్ స్పెర్మ్ ఇన్ విట్రో ఫెర్టిలైజేషన్ చేసిన తర్వాత ఎంబ్రియో ఈస్ ట్రాన్స్ఫార్మ్డ్ ఇంటూ ద సరోగేటివ్ మదర్. ఓకే అండి. ఇంతటితో ఈ చాప్టర్ కంప్లీట్ అయిందండి. రిప్రొడక్టివ్ హెల్త్. సో, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.